ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రాధా జోషుల్ గారు ఏలూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు ఈరోజు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మరి జూమ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వీక్షిస్తున్న నా ధ్యాన మిత్రులకు కూడా నా ఆత్మ ప్రణామాలు. ఫర్ యూ మీకోసం అనే పేరుతో ఎంతో అద్భుతమైనటువంటి పేరు కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మరి సరిత సతీష్ కుమార్ గారు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న మాస్టర్స్ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అందరం ఈ రోజు పత్రిజీతో నా అనుభవాల గురించి, అలాగే అవి ఆ పత్రిజీతో నా అనుభవాలు సరిపోతే 1 అవర్ అదే సరిపోతుంది. 20 సంవత్సరాలు మా జర్నీ జరిగింది సార్. చాలా అద్భుతమైన ప్రయాణం మాది. దాని గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మన గురువు గారిని దర్శించిన రోజుతో నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఒకరోజు మాకు ఫోన్ వచ్చిందనమాట. పత్రి సార్ వచ్చారు, ఆకివీడు రండి అని. అప్పుడు నేను మా వారు కలిసి వెంటనే బయలుదేరాం. బస్‌కి బయలుదేరాం. ఏలూరు నుంచి ఆకివీడు అనమాట. అది ఒక 20 కిలోమీటర్లో ఎంతో ఉంటుంది. 25 కిలోమీటర్లో వెళ్ళాం. వెళ్ళేటప్పుడే నేను అనుకున్నాను, అప్పటికి నాకు ఎవరిని ఇలా గురువుల్ని కలవడం అది ఎక్కువ అలవాటు లేదు. పుస్తకాల్లో మాత్రం గురువుల గురించి చదివాను నేను. ఆ బుక్స్‌లో ఏమనుందంటే, గురువులు మనకి శక్తిపాతాన్ని ఇస్తారు అని నేను తెలుసుకున్నా. అందుకని నేను ఈ గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను కదా! ఈయన నాకు శక్తిపాతాన్ని తీసుకోవాలి ఎలా అయినా సరే అని నేను అనుకున్నాను. నాకు అప్పటికే హెల్త్ ప్రాబ్లమ్‌గా ఉన్నాను. హెల్త్ ప్రాబ్లమ్ ఉంది నాకు. బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. నేను చిన్న వయసు నుంచి కూడా ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉండేదాన్ననమాట. పెళ్లయింది, పిల్లలు పుట్టారు. ఇద్దరు సిజేరియన్స్ అయ్యాయి. ఆ పిల్లల్ని చూసుకుంటూ బీఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేసేదాన్ని. ఈ జాబ్ చూసుకుంటూ నాకు చాలా కష్టంగా ఉండేదనమాట. జీవితమే కష్టం అనిపించేది. అలాంటి స్థితి. అలాంటి స్థితిలో నేను పత్రిజీని కలవడం జరిగిందనమాట. అప్పుడు మేము ఆకివీడు వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నేను ఇలాగే సార్ దగ్గర నేను శక్తిపాతాన్ని తీసుకోవాలి అనుకున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ అప్పుడే స్టేజ్ మీద కూర్చొనున్నారు. చాలా మంది కూర్చొనున్నారు. సార్ ముందు నుంచి వెళ్ళకూడదని మేము బ్యాక్ సైడ్ డోర్ ఉంటే ఆ డోర్ నుంచి వెళ్ళి లోపల కూర్చున్నాము. కూర్చున్న దాకా ఇలా నేను తలెత్తి చూస్తుంది కదా! అక్కడ ఉన్నది ఎవరు అంటే, అంతకు ముందు రోజు నేను హాస్టల్‌గా చూసిన ఏ గురువైతే ఉన్నారో ఆ గురువు గారిని అక్కడ దర్శించడం జరిగింది. అంటే అంతకు ముందు రోజు రాత్రి పూట నేను 'మరణం లేని మీరు' పుస్తకం చదువుతున్నా అనమాట అప్పటికే నేను. అందుకని ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలని ఎంతో ఇష్టం ఏర్పడి దాని మీద ప్రయోగాలు చేసేదాన్ని రోజు. ఇంకా ఆ రోజు పట్టుదలగా ఎలాగైనా సరే నేను ఇవాళ ఒక గురువుగారిని చూడాలి, ఒక అమ్మవారిని చూడాలి. నేను అమ్మవారి భక్తురాలిని. అందుకని అమ్మవారిని చూడాలి, అలాగే గురువుగారిని చూడాలి అని నేను ఆ రోజు ధ్యానంలోకి వెళ్ళడం జరిగింది. అలా థాట్ రిలీజ్ చేసుకొని. అలా ధ్యానంలో ఉండగానే బాగా డీప్ మెడిటేషన్‌లో ఉండగా అలాగే మెల్లకలా పడుకుండి పోయి శవాసనంలో పడుకొని ధ్యానంలోకెళ్ళిపోయాననమాట. అలా వెళ్ళినప్పుడు నాకు ఆ పూర్తి లోతైన స్థితుల్లోకెళ్ళినప్పుడు నా నుంచి ఏదో ఒకటి లాక్కుంటూ ఇలా బయటకొచ్చేస్తున్నట్టుగా నాకనిపించింది. అప్పుడు నేను చూస్తుంది కదా! నేనెక్కడున్నాను అంటే ఒక పాలరాతి మందిరంలో ఉన్నాను. ఆ పాలరాతి మందిరంలోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకొక స్నేహితురాలు కూడా ఉంది. దుర్గా అని స్నేహితురాలు నా బీఎస్ఎన్ఎల్‌లో కొలీగ్ అనమాట. తను కూడా కనిపించింది. అప్పుడు దుర్గా ఇక్కడ ఇది ఏం టెంపులు అని అంటుంటే నేను ఇది ఆహ్, కన్ కామాక్షి అమ్మవారి దేవాలయం అంటమ్మా అంది. ఓహో! అలాగా అయితే సరే లోపలికెళ్దామని వెళ్ళాను. వెళ్ళిన దాకా అంటే అక్కడ అమ్మవారి విగ్రహం నిలువెత్తు విగ్రహం పాలరాతి విగ్రహం కనిపించింది. నేను వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాను. ఆవిడ మొహం కేసి చూస్తే ఆవిడ కళ్ళు మాత్రం కదులుతున్నాయి. మొత్తం శరీరం అంతా కూడా పాలరాతితో చేయబడింది. అప్పుడు నేను అమ్మవారిని ఈ రకంగా నాకు దర్శనం ఇచ్చావా అమ్మా అని నేను నమస్కారం పెట్టుకుని ఆనందంతో బయటకొస్తే బయట ఒక దిమ్మలాగా ఉందన్నమాట. పాలరాతి దిమ్మ. ఆ దిమ్మ మీద బస్ట్ సైజులో ఒక గురువుగారి విగ్రహం కనపడింది. ఫుల్ హ్యాండ్ షర్టు, గడ్డము అన్నీ ఉన్నాయండి. అప్పుడు నేను మోకాళ్ళ మీద కూర్చుని వంగి నమస్కారం పెట్టుకొని ఇలా పైకి చూస్తే, ఆ గురువుగారు మనిషిగా మారి చెయ్యెత్తి ఇలా దీవించారు. మామూలుగా మనిషిగానే అయిపోయి. అప్పుడు నేను ఓహో! నాకు ఆత్మ గురువుని చూపించారా మాస్టర్స్ అని నా లోపల నేను అనుకుంటున్నా. పూర్తి ఎరుకతోనే ఉన్నానన్నమాట.
తర్వాత కొంతసేపు అలాగా నేను విహరిస్తున్నట్లుగా, ఎగురుతున్నట్లుగా అనిపించింది. తర్వాత మళ్ళీ నా బాడీలోకి నేను ప్రవేశించాను. నా బాడీలోకి ప్రవేశించినప్పుడు నా కాళ్ళు 2 ఇలా జర్క్ ఇచ్చాయన్నమాట ఒక్కసారిగా. అప్పుడు నాకు అర్థమైంది నేను ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ చేశాను అని. వెంటనే నాకు మెలుకువ రావటం, మా వారికి ఈ విషయం చెప్పడం, "అబ్బో! అదృష్టం" అలాగా అని అన్నారు. సరే అలాగే ఇంకా మర్నాడు తెల్లవారింది ఫోనొచ్చిందనమాట. "బద్రి సారొచ్చారు రండి" అని. అక్కడికి వెళ్లి చూస్తుంది కదా! అక్కడ కూర్చున్నది ఎవరయ్యా అంటే, ఎవరినైతే నేను హాస్టల్‌గా దర్శించానో ఆ గురువుగారిని అక్కడ చూడడం జరిగింది. అప్పుడు క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయాక సార్ దగ్గరికెళ్ళాను. వెళ్ళాక సార్ అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నాకు షేక్ హ్యాండ్ అప్పటికి తెలీదసలు అలవాటు లేదు. జెంట్స్ దగ్గర దూరంగా ఉండడమే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వడాలు అవి అలవాట్లేదు. అందుకని నేను అలాగ చూస్తూ ఉన్నాను. ఆహ్, అప్పుడు కొండారావు గారని ఎవరైతే ఫోను చేసారో మా కొలీగ్ ఆయన ఆకువీడు నుంచి వచ్చేవారు రోజు. ఆయన "మేడం రండి పరిచయం చేస్తాను" దగ్గరికి తీసుకెళ్ళి, "సార్ ఈవిడ మా కొలీగు బీఎస్ఎన్ఎల్‌లో చేస్తారు రాధా మేడం. ఈవిడకి ధ్యానం అంటే ఇష్టం. ధ్యానం చేస్తారు" అని చెప్పారు. అంటే నేను "నమస్తే సార్" అన్నాను. ఇంకా సార్ కూడా ఏం షేక్ హ్యాండ్ ఇవ్వలేదప్పుడు. ఎందుకంటే నేను కొత్తగా పరిచయమయ్యాను కాబట్టి నేను ఇవ్వలేదని ఆ సార్ ఊరుకున్నారు. తర్వాత అన్నారు, "ఆహా! అలాగా" అన్నారు. తర్వాత ఆయనన్నారు, "ఈ మేడం వాళ్ళు పిరమిడ్ కడతారట సార్" అని. అంటే వెంటనే సార్‌కి మేమసలు పిరమిడ్ కడతామని ఏమి అనలేదు. పిరమిడ్ కట్టుకుంటే బావుంటుంది కదా! మనం కూడా మా వారితో నేనన్నాను ఆయన ఎదురుగుండా, కొండారావు గారి ఎదురుగుండా. అంతే. అంతవరకే జరిగిన సంభాషణ. కానీ ఇక్కడ ఆయన ద్వారా అలా చెప్పించబడిందనమాట. సృష్టి మన ద్వారా చేయించుకోవాలనుకున్నప్పుడు, అలాంటి అవకాశాన్ని మనకు కల్పించినప్పుడు అక్కడ చెప్పబడింది. ఇంకా వెంటనే సారన్నారు, "మేడం మీరు పిరమిడ్ కడతారా? అయితే నేనే వచ్చి ఓపెన్ చేస్తాను" అన్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2004 అక్టోబర్ 13వ తారీఖున జరిగిందండి. అప్పుడు వెంటనే "అలాగే సార్ కడతాము" అన్నాం. "రండి కూర్చోండి మేడం" అన్నారు. అని సార్ ఇలా కుర్చీలో కూర్చొని వేదిక మీద అందరూ చాలా మంది వెళ్ళిపోయారు. క్లాస్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఒక 10, 15 మంది మాత్రం మిగిలారనమాట. సార్ ఒక చైర్‌లో కూర్చున్నారు. సార్‌కి కుడి వైపు నన్ను కూర్చోమన్నారు. సరే ఇంకో కుర్చీలో నేను కూర్చున్నా. కూర్చున్నప్పుడు సార్ ఏం చేశారంటే నా కాలు మీద ఇలా కొట్టి, "ఆ! చెప్పండి మేడం" అని. ఎప్పుడైతే సార్ అలా నన్ను ఇలా కొట్టారో, ఒక్కసారిగా నా శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీతో నిండిపోయింది. ఆ ఎనర్జీ నిండిపోయి నా యొక్క వెన్నుపూస భాగమంతా కూడా వణికిపోతోందనమాట. నా బాడీ అంతా వణికిపోతోంది. నా వెన్నుపూస భాగంలో జరజర పైకి కిందకి, పైకి కిందకి ఎనర్జీస్ బాగా తిరిగేస్తున్నాయి. అప్పుడు ఒకప్పుడు నేను ఈ ధ్యానం తెలియక ముందు నేను ఆనంద క్రియాయోగా అని ఒకటి నేర్చుకున్నాననమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం కోసం చాలా చేశాను. మాస్టర్ సివివి గారి ప్రేయర్ చేశాను. సహజ యోగా నేర్చుకున్నాను. అలాగే వేదాద్రి మహర్షి గారిది కుండలిని యోగా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆనంద క్రియాయోగా చేశానో అప్పుడు నాకు మహాతార్ బాబాజీ గారు కనిపించడం. ఒక 10 నిమిషాలు ధ్యానం ఉంటుందన్నమాట చివర్లో అప్పుడు. ఆ 10 నిమిషాల్లోనే మహాతార్ బాబాజీ కనిపించడం, నా చేతులు గాల్లోకి లేచి కుండల్ని రైజ్ అయ్యి నా పాము డాన్స్‌లాగా హాల్ అంతా నా బాడీ ఇలా ఇలాగ మెలికలు తిరిగేయటం ఇవన్నీ నాకు తెలుస్తూనే ఉండేవి గానీ, నా ప్రమేయం ఉండేది కాదు. నేను కళ్ళు మూసుకునే ఉండేదాన్ని కానీ, నా శరీరం అలా తిరిగేస్తూ ఉండేదనమాట. ఇదంతా చూసి మా వారు కూడా ఆశ్చర్యపోయారు. "ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఇదేంటి ఇలా జరుగుతుందని" అంటుంటే, మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి నేను అడగడం జరిగింది. అప్పుడు ఆ మాస్టర్ ఏమన్నారంటే, "మేడం మీరు మీ కుండలిని జాగృతి అయింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళ తర్వాత అది సర్దుకుంటుంది" అని చెప్పారనమాట. ఓహో! అయితే మంచే కదా! అని మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు అని. అక్కడ ఏదైతే నాకు వెన్నుపూస భాగమంతా ఎనర్జీతో ఫిల్ అయ్యి ఉండిందో, అది ఇప్పుడు పత్రి సార్ ఎప్పుడైతే "చెప్పండి మేడం" అని ఇలా అన్నారో, వెంటనే నాకు అలా జరిగింది. అలా జరిగినప్పుడు ఇంక నాకు దుఃఖం, ఒక రకమైన ఆనందంతో కూడిన దుఃఖం వచ్చేస్తోందనమాట. ఆ దుఃఖంతో నా కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. నేను వణికిపోతున్నాను. అప్పుడు సార్ ఏం చేశారంటే, నా మెడ వెనక భాగంలో పట్టుకున్నారిక్కడ. 2 చేతులు ఈ చేత్తో కుడి చేత్తో. ఎడమ చేత్తో ఎవరో టీ ఇచ్చారు సార్‌కి అప్పుడే తాగమని. ఎడమ చేత్తో టీ కప్పు పట్టుకొనున్నారు. కుడి చేత్తో నేను కుడి వైపున ఉన్నాను కదా సార్‌కి, నేను కుడి వైపుని నన్ను ఈ మెడ భాగంలో ఇలా పట్టుకున్నారనమాట. పట్టుకొని ఆయన వైపు ఇలా తిప్పుకున్నారు నా మొహాన్ని. నేను కూడా అటు తిరిగాను సార్ వైపు. అప్పుడు సార్ నా కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారు. నేను కూడా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను. అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోయాయన్నమాట సహజంగానే. అప్పుడు వెంటనే సార్ అడిగారు. "అసలు మీకేం కావాలి?" అని అడిగారు. అంటే అప్పుడు నేను వెంటనే నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందనో, తగ్గాలనో లేకపోతే ఏదోకటి అడగాలి కదా! నేనేమన్నానంటే, "సార్ నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలనుంది సార్" అని అడిగా. ఫస్ట్ టైమ్ నేను పత్రి సార్‌ని అడిగింది అదండి.
అప్పుడు సారు ఏమన్నారంటే, అలా అడిగాను గానీ, నాకు లోపల భయంగా ఉంది. ఇదేంటి ఇలా అడిగాను? సారేమన్నా అనుకుంటారేమో, "ఇప్పుడే కదా వచ్చావు నువ్వు. అప్పుడే నీకు నా హాస్టల్ ట్రావెల్ కావాలా? నీకు అంత గొప్పదానివా? ఇప్పుడేనే కదా కదా నన్ను కలిసావని అంటారేమో" అని నాకు భయం లోపల. కానీ సార్ అలా అనలేదండి. సారేమన్నారంటే, కప్పు పట్టుకొని ఉన్నారు కదా! టీ కప్పు. అక్కడున్న వాళ్ళని అడిగారు. "ఏమయ్యా నేనిప్పుడు టీ తాగగలను. నువ్వు తాగగలవా?" అన్నారు ఎదురుగుండా వాళ్ళని. "ఆ! తాగగలను సార్" అన్నారు వాళ్ళు. అందరూ 10 మందో, 15 మందో అందరూ ముక్త కంఠంతో "తాగలం సార్" అన్నారు అందరూ కూడా. అనగానే "మేడం ఈ టీ నేను తాగలను, మీరందరూ కూడా తాగగలరు. అలాగే హాస్టల్ ట్రావెల్ మీరెందుకు చేయలేరు?" అని అడిగారండి. అంటే హాస్టల్ ట్రావెల్ చేయడం టీ తాగడం అంత సులభం అని చెప్పిన మహానుభావుడు మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ రోజు నాకు ఆ అనుభవం అయింది. తర్వాత సార్ అన్నారు, "పిరమిడ్ కట్టాక నేను ఓపెన్ చేస్తాను మేడం" అని చెప్పారు. ఇంక వెంటనే మేమెళ్లి పిరమిడ్ నిర్మాణానికి కావాల్సిన ఇంజినీర్‌ని పిలవటం. బెంగుళూరు పిరమిడ్‌కి ఎవరైతే ప్రసాద్ గారని ఆయన దానికి రూపకల్పన చేశారో, ఆ ఇంజినీర్ గారినే పిలిచి ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ అండి మనది. మేము వెళ్ళిన వెంటనే ఆయన్ని పిలవడం, ఆకువీడు నుంచి ఆకువీడే ఆయనది కూడా. అప్పట్లో ఆకువీడులో ఉండేవారు. తర్వాత బెంగుళూరు షిఫ్ట్ అయ్యి, బెంగుళూరు పిరమిడ్ కట్టడం జరిగిందనమాట. అప్పుడు ఆయనొచ్చి ఆ ప్లాన్ అది ఇచ్చేస్తే మా మేస్త్రి వాళ్ళకి చెప్పేసారు. అప్పుడు వాళ్ళు కట్టేసారు. నెలలోపే పిరమిడ్ నిర్మాణం జరిగిపోవడం, పత్రి సార్ రావడం, ఓపెనింగ్ చేయడం జరిగిపోయిందనమాట. సరే సారొచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆ రోజు ఒక 1 డే క్లాస్ పెట్టాం సార్‌తో. అప్పుడు సార్ అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే, నేను అబ్బా! ఎంత అదృష్టవంతులు వీళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు సార్ అనుకోగానే, వెంటనే మేడం అని చేయి జాపేసారు నాకు. అప్పుడు వెంటనే షేక్ హ్యాండ్ మొదటి షేక్ హ్యాండ్ సార్ దగ్గర అప్పుడు తీసుకున్నాననమాట. అప్పుడు చాలా అసలు మళ్ళీ ఆ ఎనర్జీ ఎప్పుడైతే అక్కడ నేను ఎనర్జీ ఫీల్ అయ్యానో, మళ్ళీ అలాంటి ఎనర్జీయే వచ్చింది. ఏంటి అంటే నేను శక్తిపాతం తీసుకోవాలి అని అనుకున్నాను కదా! ఏదైతే శక్తిపాతం అని అనుకుంటున్నామో అదేంటంటే గురువుల ద్వారా సహజ సిద్ధంగానే ప్రవహిస్తూ ఉంటుందంట అది. అది చూపు ద్వారా, వాక్కు ద్వారా, స్పర్శ ద్వారా 3 రకాలుగా వస్తుంది. అంతేగాని మనం మామూలుగా కొంతమంది నెత్తి మీద చేయి పెట్టి శక్తిపాతాన్ని ఇస్తున్నానని అది అంటారు కదా! అలా అనుకున్నాను నేను. కానీ అలా కాకుండా ఒక టచ్ ద్వారా అంటే స్పర్శ ద్వారా షేక్ హ్యాండ్ ద్వారా గాని, లేతే ఇలాగా కంటి చూపు ద్వారా గాని, లేకపోతే వాక్కు ద్వారా గాని పరమ గురువుల నుంచి మనకి అలాగా శక్తిపాతం జరుగుతుంది అనేది నాకర్థమైందనమాట. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే పిరమిడ్ ఓపెనింగ్ రోజు కూడా అలాగే జరిగింది నాకు. ఫస్ట్ టైమ్ సార్‌ని కలిసినప్పుడు అలా జరిగింది. పిరమిడ్ ఓపెనింగ్ రోజు కూడా అలాగే జరిగింది. అలాగా ఆ రోజు మధ్యాహ్నం పత్రి సారు భోజనాలయిపోయిన తర్వాత అందరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత సార్ అడిగారనమాట. "మేడం మీరిప్పుడు పిరమిడ్ కట్టారు కదా! ఏం చేద్దామనుకుంటున్నారు?" అని అడిగారు. నేను అప్పటి వరకు ఏమనుకుంటున్నాను, పిరమిడ్ కట్టాం కాబట్టి అది మనం పిల్లలిద్దరూ, నేను, ఈయన మనం నలుగురం చక్కగా అందులో ధ్యానం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే, మనం ఒక పూజా మందిరం కట్టుకుంటే ఇంట్లో బయట వాళ్ళెవరు రారు కదా! మనమే పూజ చేసుకుంటాం. అలాగే ఇది కూడా ధ్యాన మందిరం కూడా అనుకున్నాను నేను. నాకసలు ఐడియా లేదనమాట. ఇతరులు రావాలి అందులో ధ్యానం చేసుకోవాలి నాకు తెలీదు కూడా. ఎందుకంటే సొంతంగా కట్టుకున్నది కదా ఇంటి పైన అది మనమే వాడుకుంటాం అనుకున్నా. మా వారు ఏమనేవారంటే కొండారావు గారితో "ఏముందయ్యా పిరమిడ్ కడతాము. ఎంతో కొంతమంది వస్తారు ధ్యానం చేసుకొని వెళ్తారు ఏముంది" అనేవారు. ఇదేంటి ఇలా అంటున్నారు ఈయన అనుకున్నాను కానీ నేనెప్పుడు ఎదురు చెప్పలా. ఆహ్, ఓ ఆయన అలా మాట్లాడేవారు. దాన్ని నేనేం తప్పుగా తీసుకోలేదు. కానీ నాకు ఐడియా లేదన్నమాట. సార్ అడిగారు. "మేడం ఇప్పుడు పిరమిడ్ కట్టారు కదా! ఏం చేద్దాం అనుకుంటున్నారు?" అని అడిగారు. ఎప్పుడైతే సార్ అలా అడిగారో అప్పుడు వెంటనే నా లోపల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, "ఏముంది సార్ అందరిని పిలుచుకొచ్చేస్తాను. అందరికి ధ్యానం నేర్పేస్తాను. అందరిని పిరమిడ్‌లో కూర్చోబెట్టేస్తాను సార్." అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ లోపల ఉన్నటువంటి భావం మనసు అనే మాయతో మూసుకుపోయినప్పుడు మనకి అసలైన సత్యాలు మనం తెలుసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు గురువులు వాళ్ళ వాక్కు ద్వారా ఆ మాయ పొరను తొలగిస్తారండి. ఇక్కడ అదే జరిగింది నాకు. ఆయన ఆ వాక్కుతోటి ఏం చేస్తారు అని అడిగినప్పుడు ఆ వాక్కుతోటి ఈ మాయ పొర తొలగించబడి నాలో ఉన్న ఆత్మ సత్యం నేనేం చేయాలి? నా డ్యూటీ ఏంటి ఇప్పుడు? నా కర్తవ్యం ఏంటి? కిం కర్తవ్యం అనేది నాకిక్కడ అర్థమైందనమాట. వెంటనే అదే బయటికి రావడం జరిగింది. అయితే లక్షలాది మంది జ్ఞానుల్ని తయారు చేస్తారనమాట అన్నారు సార్. సార్ నేను తప్పకుండా తయారు చేస్తాను సార్ అన్నాను. అంటే అయితే మీకిదే ఆఖరి జన్మ మేడం అన్నారు సార్. అంతకంటే ఇంకేం కావాలండి? మహాగురువు గొప్ప మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా ఆయన నోటి వెంట ఆ వాక్యం వినడం అనేది చాలా సంతోషం అనిపించింది. తర్వాత సార్ మధ్యాహ్నం క్లాస్ కూడా అయిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోతూ "ఏంటి మేడం ఇంకా" అన్నారు. అంటే సార్ మా పిల్లలు కూడా ధ్యానం చేయాలి సార్ అని అడిగారు. ఇద్దరు మగ పిల్లలు మాకు. అంటే "ఓకే" అన్నారు సార్. నేను సార్‌ని అడిగింది మొదటిసారి అడిగిందేంటంటే హాస్టల్ ట్రావెల్ చేయాలని చెప్పాను. రెండోసారి అడిగింది మా పిల్లలు కూడా ధ్యానం చేయాలి సార్ అని చెప్పాను.
సరే సార్ వెళ్ళిపోయిన తర్వాత నాకప్పటికే హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు బ్రెయిన్‌కి. దాని గురించి నేను వెంటనే పిరమిడ్‌లో కూర్చోవడం మొదలుపెట్టానండి. ఆ రోజు రాత్రి నుంచే నేను సార్‌తో ఏం చెప్పలా. నాకిలా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది సార్. నాకు ఆపరేషన్ చేయాలన్నారు. అసలు ఏమి చెప్పాలని కూడా నాకు అనిపించలేదన్నమాట. ఇంకా నేను పిరమిడ్‌లో రోజు కూర్చోవడం 5, 6 గంటలు కంపల్సరీగా రాత్రి 9 నుంచో, 10 నుంచో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండడం. సాయంత్రం ఇంటికి అందరూ వచ్చేసేవారు. పిరమిడ్ కొత్తగా కట్టాం. ఏలూరుకి మొదటి పిరమిడ్ మనదే. అందుకని అందరూ వచ్చేసి ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకేమో ఎలా చేయాలో మేము నేర్పిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మళ్ళీ పొద్దున్నే కూడా కొంతమందొచ్చేవారు. వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం. మీరు కూడా ఉండాలి మేడం మాకని అనేవారు. దానివల్ల వాళ్ళతో కూడా ఉండాల్సొచ్చేది. అలా మళ్ళీ రాత్రి పూటంతా కూడా ధ్యానం చేసుకునేదాన్ని. అంతకుముందు నేను ఆఫీస్‌లో వర్క్ చేయాలంటే బాగా కష్టపడాల్సొచ్చేదనమాట. ఏడుస్తూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి. ఎందుకంటే ఓపిక ఉండేది కాదు. ఒంట్లో బావుండలేదు. మందులు వాడాల్సొస్తోంది. పిల్లలతో కూడా నేను సతమతం అవుతూ ఉండేదాన్ని. ఉద్యోగము మా వారు కూడా స్టేట్ గవర్నమెంట్‌లో జాబు. అలా ఇద్దరం కూడా ఉద్యోగాల వల్ల చాలా సతమతం అవుతూ ఉండేదనమాట. ఆయన అన్ని పనులు నేను చేయలేకపోతుంటే కొంత పని ఆయన చేయాల్సొచ్చేది. ఆయన ఒత్తిడి ఎక్కువగా ఉండేది. లేబర్ ఆఫీసర్‌గా చేసేవారనమాట. దానివల్ల ఆయనకి చాలా ఇబ్బందిగా ఉండి విసుగ్గా ఉండేదాన్ని. కొంచెం విసుక్కుంటూ ఉండేవారు. ఆయన విసుక్కుంటుంటే నాకు ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇంకా ఎలాంటి స్థితొచ్చేసిందంటే ఇంక బాత్రూమ్‌లోకెళ్ళి స్నానం చేద్దాం అనుకోవడం, పడిపోవడం. కళ్ళు తిరిగిపోయి. అలాగే మళ్ళీ వంట చేసుకుంటూ వంట దగ్గర పడిపోవడం. ఇలా ఉండేదనమాట నా పరిస్థితి. అలాంటప్పుడు ఇంక శరీరాన్ని వదిలిపెట్టేద్దామా అని కూడా అనిపించేది. అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కానీ మళ్ళీ పిల్లలు గుర్తొచ్చి, ఇల్లు గుర్తొచ్చి, సంసారం గుర్తొచ్చి, భర్త గుర్తొచ్చి మళ్ళీ విరమించుకోవడం జరిగిందనమాట. ఇలాగా సార్ ఎప్పుడైతే వచ్చి వెళ్లారో అప్పటినుంచి నేను రాత్రి పూట కంపల్సరీగా ధ్యానం 5, 6 గంటలు చేశానండి. 41 రోజులు చేశాను. ఆ 41 రోజుల్లో నాకు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను పొందడం జరిగింది. మందులు కూడా నేను మానేయడం జరిగింది. మందులు అన్నీ కూడా కట్టకట్టి బయట పడేయి నువ్వు వాడట్లేదు గదా! అని మా వారు కోపంతో అన్నారు. నిజంగా నేను పడేసాను. పడేసిన తర్వాత మళ్ళీ ఎందుకులే అని డాక్టర్ దగ్గరికెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ ఏమన్నారంటే, "అసలేమి లేదమ్మా నీకు. ఇంతకుముందు చూపించిన స్కానింగ్ రిపోర్ట్‌లో ప్రాబ్లమ్ కనిపిస్తోంది. ఇప్పుడు మనం తీసిన రిపోర్ట్‌లో ఏం కనిపించట్లేదు. అందుకని ఇక్కడ ఏం ప్రాబ్లమ్ కనిపించట్లేదు కాబట్టి నీకేమీ అనారోగ్యం లేదు. ఎలా తగ్గించుకున్నావు?" అని డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. అలా నా హెల్త్ ప్రాబ్లమ్ నేనే ధ్యానంతో తగ్గించుకోవడం జరిగిందండి. అది పిరమిడ్ యొక్క శక్తి, మన ధ్యాన శక్తి పత్రిజీ గురువుగారి యొక్క మహాభాగ్యం మనకలాంటి గురువు లభించడం అనేది నాకర్థమైందనమాట. ఆ 2004లో ఆ పిరమిడ్ నిర్మాణం చేసాం. ఆ పిరమిడ్ నిర్మాణం చేసి అందులో మేము ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను మళ్ళీ టెస్టింగ్‌కెళ్ళి ఇవన్నీ చేసేలోపు 2 నెలల పాటు నేనసలు దేవుడి గదిలోకి కూడా వెళ్ళలేదు. అలాంటి టైంలో నాకు ఏమనిపించిందంటే అమ్మవారికి కోపం వచ్చిందేమో నా మీద. అందుకని ఇప్పుడు నేను పూజ చేయట్లేదు కదా! 2 నెలల నుంచి. ఎంతసేపు ధ్యానం, ధ్యానం అనే స్థితిలో ఉండిపోయాను అనుకున్నా. ఎందుకంటే మనకి భయం కదా దేవుడంటే. అలాగే నేను భయపడ్డాననమాట. అనుకుని ఎలాగైనా సరే ఇవాళ వెళ్ళాలి. ఇవాళ సండే కదా! లోపలికెళ్ళి కాసేపైనా కూర్చొని లలిత సహస్రం చదువుకోవాలనుకున్నా. అనుకుని కాలు అడుగులో పెడుతుంటే చిన్న గది మాది 4x4 గది. దేవుడి గది. ఆ దేవుడి గదిలోకి నా కాలు పెడుతుంటే వెనక్కొస్తుంది. పెడుతున్నాను వెనక్కొస్తుంది. వెళ్ళట్లేదనమాట. అప్పుడు ఓహో! నిజంగానే అమ్మవారికి కోపం వచ్చింది. నన్ను లోపలికి రానివ్వట్లేదు అనుకున్నా. అనుకుని అమ్మవారితో మాట్లాడాలి అంటే ధ్యానంతోనే చేయాలి అనుకుని ధ్యానం చేయడం అక్కడే కూర్చుండిపోయాను గడప యువతలే. లోపలికి రానివ్వట్లేదు కదా అమ్మవారు. అసలు నా మీద ఎందుకు కోపం? ఎందుకు నన్ను లోపలికి రానివ్వట్లేదు? అడగాలంటే ధ్యానమే చేయాలి. అందుకే ఆవిడ మనతో మాట్లాడాలంటే మనం ధ్యానంలోనే ఉండాలి. ఆవిడ ఫ్రీక్వెన్సీకి మనం సెట్ అవ్వాలి. అందుకని నేను ధ్యానంలోనే కూర్చుండిపోయానక్కడ. కూర్చుండిపోయి అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోయినప్పుడు నా లోపల నుంచే నాకు మాటలు వినపడ్డాయండి. నేను నీలో లేనా? అందరిలో ఉన్నది నేను కాదా? ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవరాశిలో ఉన్నది నేను కాదా? నువ్వు నన్ను ఆ చిన్న గదిలోనే చూస్తావా? ఆ చిన్న విగ్రహంలో చూస్తావా? ఆ ఫోటోలో మాత్రమే నేనున్నానా? అని లోపల నుంచి నాకు మాటలు చెవికి వినపడుతున్నాయి సన్నగాను. అప్పుడు నా లోపల నుంచే అమ్మ మాట్లాడుతోంది. అంటే ఆ దైవం ఎక్కడో లేదు నాలోనే ఉంది. ఏ రూపంలో ఉంది అంటే, ఆ చైతన్య రూపంలో కొలువై ఉంది. అంటే ఆ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మనం విడిగా చూస్తున్నాం ఇప్పటి వరకు. ఫోటోల్లోనో, లేతే విగ్రహాల్లోనో చిన్నగా మనం వాటిని కురించి చూస్తున్నాము. వాళ్ళని తగ్గించుకుంటున్నాం మనము. వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్‌ని తగ్గిస్తున్నాం. ఎందుకంటే ఇంత చిన్న విగ్రహంలోనే ఆవిడ ఉందని అక్కడ కుదించేస్తున్నాం. ఇంత ఫోటోలోనే ఆవిడ ఉంది అనుకుంటున్నాం. కానీ అంతటా వ్యాపించి ఉంది ఆ పరమాత్మ స్వరూపము అనేది నాకప్పుడు పూర్తిగా అర్థమైందండి అనుభవపూర్వకంగా.
ఇంక అప్పటినుంచి ధ్యాన ప్రచారం ఇంకా విరివిగా చేయడం. అప్పటి వరకు ఇంటికొచ్చిన వాళ్ళకే చెప్పేవాళ్ళం. ఆ తర్వాత నుంచి ఇంకా అడుగు బయట పెట్టడం. 108 ఇళ్ళు ధ్యానం ప్రచారం చేయడం. అలాగే చుట్టుపక్కల ఊళ్ళు ప్రయాణాలు చేసి వెళ్లి ఆదివారం సెలవొస్తే, శనివారం సెలవొస్తే సాయంత్రం ఆఫీస్ అయిపోయాక చుట్టుపక్కల ఊళ్ళు వెళ్ళడం. అలా చాలా చోట్లకి వెళ్లి ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. 2004లో ఎప్పుడైతే పిరమిడ్ కట్టామో, పిరమిడ్ కట్టినప్పటి నుంచి ఇదే పననమాట, ధ్యాన ప్రచారమే. అలాగే మరి నా ఎన్నో ఆధ్యాత్మికంగా నేనెన్నో పుస్తకాలు చదవడం జరిగిందండి చిన్న వయసు నుంచే కూడా. ఆ పుస్తకాల జ్ఞానం ద్వారా నేను ధ్యానం అనేది తెలుసుకోవాలని ఉబలాటం ఎప్పుడైతే నాకు డాక్టర్ అనారోగ్యానికి ఆపరేషన్ చేయాలన్నారో, అప్పుడు ఈ పుస్తకాలు చదివాను కదా నేను. ఆ పుస్తకాలు చదివినప్పుడు అందులో మరి వాళ్ళ ఋషులు, తపస్సులు వాళ్ళు ఏదంటే అది అయిపోయేది కదా! నాకెందుకు అవ్వదు అని ఒక పట్టుదలతో నేను ఈ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగిందనమాట. అలాగే ఒకసారి పత్రి సార్‌తో ఎక్కడికైనా ప్రయాణం చేయాలని నా కోరికనమాట. సార్‌తో పాటు వెళ్ళాలి అని. సార్‌ది ఏలూరులో మా మా పిరమిడ్ ఓపెనింగ్ అయిన నెలకే సార్‌తో సా సారొచ్చారు ఇంకో పిరమిడ్ ఓపెనింగ్‌కి. ఏలూరులోనే ఇంకో పిరమిడ్ ఓపెనింగ్ అన్నమాట. అలా వచ్చినప్పుడు నేను సార్‌తో జంగారెడ్డిగూడెం భోజనం పెట్టాలని నా కోరిక. సార్ ఫోను చేశారు. "మేడం నేను ఏలూరు వస్తున్నాను" అని ఫోను చేశారు. అప్పుడు నేనన్నాను, "సార్ అయితే భోజనానికి మన ఇంటికొచ్చేయాలి సార్ మీరన్నా." అంటే ఓకే అన్నారు. అమ్మో! ఆనందపడిపోయాను నేను. ఇంతలో వెనక నుంచి ఎవరో అన్నారు, "సార్ మీరు పిరమిడ్ ఓపెనింగ్ కదా వెళ్ళేది. అక్కడ వాళ్ళు మీకోసం అరేంజ్ చేస్తారు. అక్కడ చేయాలి మనం భోజనాలు" అన్నారు. అంటే సారన్నారు, "మేడం మరి ఈసారి నేను రాలేను. వేరే చోట క్లాస్ ఉంది కదా! పిరమిడ్ ఓపెనింగ్ అక్కడ చేయాలని." నేనింక ఏడ్చేస్తున్నానండి. ఫోనులోనే విపరీతంగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాననమాట. "అయ్యో! రారా సార్" అంటే ఏడుస్తున్నా. ఏడుస్తుంటే సార్ వెంటనే అన్నారు, "మేడం నేను అందరి దగ్గరికి రాలేను కదా! మీరే నా దగ్గరికి రావాలి. మీరందరూ నా దగ్గరికి రాగలరు. నేను మరి అందరి దగ్గరికి నేనెలా రాగలను చెప్పండి" అన్నారు. అప్పుడు నాకు నిజంగానే కదా! సార్ ఎలా వస్తారు? అని అర్థమయ్యి, అలాగే సార్ మేమే అక్కడికొస్తాం సార్ అని చెప్పి ఆ రోజు హాఫ్ డే క్లాస్ అన్నమాట ఏలూరులో. హాఫ్ డే క్లాస్‌కి వెళ్లి సార్ దగ్గరికెళ్లి, మళ్ళీ సార్‌తో పాటే పిరమిడ్ ఓపెనింగ్ దగ్గరికెళ్ళాం. క్లాస్ అయిన తర్వాత మధ్యాహ్నం పిరమిడ్ ఓపెనింగ్, భోజనాలు వాళ్ళు అరేంజ్ చేశారు. నాకేంటంటే సార్‌కి నా చేత్తో భోజనం వడ్డించాలని నా కోరిక. అప్పుడు నేను సార్ తోటి అన్నాననమాట. అదే సార్‌తో భోజనానికి రమ్మని అన్నాను కదా! ఇంకా సార్ దగ్గరికెళ్ళాక సారు కూర్చొనున్నారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. అప్పుడు ఎవరు కూడా వచ్చి సార్‌కి వడ్డించట్ల. ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేసిన ఆయన మిసెస్ కూడా రాలేదన్నమాట. అప్పుడు ఎవరో అన్నారు, "మేడం సార్‌కి భోజనం వడ్డించండి" అన్నారు నన్ను. అంతే ఇంక నా అదృష్టం అనుకున్నాను. వెళ్లి గబగబా సార్‌కి భోజనం అన్నీ కూడా చిన్న చిన్నగా వడ్డించి తీసుకెళ్ళి సార్ చేతికిచ్చానన్నమాట. ఇస్తే అప్పుడు సార్ హ్యాపీగా తిన్నారు. తిన్న తర్వాత సార్ చెయ్యి పట్టుకొని నేనే కడిగానండి. కంచంలో ఇలా చెయ్యి పెట్టమని సార్‌ని నేనే కడిగాను చెయ్యి కూడా. అంటే నాకు నా ఆత్మ గురువుకి నేను సేవ చేసుకోవాలనే కోరిక ఆ రకంగా నాకు తీరింది. అంటే మన మనసులో ఎలాంటి భావాలున్నా, మనం ఏదనుకుంటున్నా అది నెరవేరేలాగా చేసేస్తారు ఆ గురువుగారు. నాకలాంటివి ఎన్నో జరిగాయి. సరే అదయిపోయిన తర్వాత సార్ జంగారెడ్డిగూడెం వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ క్లాస్ ఉందని చెప్తున్నారు అందరూ. అప్పుడు గబగబా నేను సార్ దగ్గరికెళ్ళి, "సార్ నేను కూడా మీతో వస్తాను సార్" అన్నా. "ఆ! రండి మేడం" అన్నారు. అని సార్ కార్‌లో కూర్చొని నన్ను సార్ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మా వారేమో కార్‌లో ఖాళీ లేదు. పాపం ఆయన రావడానికి లేదు. అసలెప్పుడు మా వారిని వదిలి నేను ఎక్కడికి ఒక్కర్తిని ఎప్పుడు వెళ్ళలేదు. నా ఉద్యోగం, ఇల్లు, ఉద్యోగం, ఇల్లే తప్ప ఎక్కడికి వెళ్ళని ధైర్యం లేదనమాట నాకు. చాలా బలహీనంగాను, నీరసంగాను, ధైర్యం లేకుండా ఉండేది. అలాంటి సార్‌తో కారెక్కి కూర్చున్నాను. మా వారు పాపం చూసుకుంటే ఏ కారు ఖాళీ లేదు. 5, 6 కార్‌లెళ్ళాయి గానీ ప్రతి కారు నిండిపోయింది. అప్పుడు కొండారావు గారికి ఖాళీ లేదు. ఈయనకి ఖాళీ లేదు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, "సరే నువ్వు వెళ్ళిరా అమ్మ. మేమిక్కడే ఉంటాంలే" అనేసి వాళ్ళిద్దరూ ఉండిపోయారు. సరే సార్‌తో పాటు ప్రయాణం అండి. ఇంక సార్‌తో నేను మామూలుగా ధ్యానం చేసేటప్పుడల్లా సార్‌తో ఈ విషయం చెప్పాలి. సార్‌తో ఆ విషయం చెప్పాలి. ఇలా అనుకుంటూ వచ్చేసేవన్నమాట. ఆలోచనలన్నీ వస్తూ ఉండేవి నాకు. నేను చిన్నప్పటి నుంచి నేను ఆధ్యాత్మికత అంటే నేను ఎంత ఇష్టపడేదాన్ని. మా అమ్మ, నాన్నగారుతో నేను ఎలాంటి మాటలు మాట్లాడాను. ఇవన్నీ సార్‌కి చెప్పేయాలని నా కోరిక. ఏంటంటే చిన్నప్పుడే నేను అడిగేదాన్నట అమ్మ, నాన్నని. అమ్మ ఇంకా ఎప్పుడు తెల్లారడం, ఇలాగే మళ్ళీ వెలుగు రావటం ఇంతేనా? ఇంకేం మార్పు లేదా? అని అంటూ ఉండడం. అలాగే ఈ మరణాలు, ఈ పుట్టడాలు, చావడాలు ఇంతేనా అమ్మా? వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోతున్నారు? ఏమైపోతున్నారు? ఇలాంటివన్నీ క్వెషన్స్ వేస్తూ ఉండేదాన్ననమాట. ఇవన్నీ సార్‌కి చెప్పేయాలి. చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదివాను. ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదివాను. మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్‌గా ఉండేవారన్నమాట. స్కూల్ లైబ్రరీలో అన్ని అలాంటి పుస్తకాలే పెట్టేవారు. అవి నా కోసమే అన్నట్టు నేను అన్ని చదివేసేదాన్ననమాట.
5వ క్లాస్ నుంచి చదువుతూ ఉండేదాన్ని. అలాగా 10థ్ క్లాస్ వరకు ఎన్నో పుస్తకాలు రీడ్ చేయడం జరిగింది. సరే సార్‌తో అన్నీ చెప్తుండేది. సార్ ఏం చేశారంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు మన పక్కన కూర్చొని 5, 6 ఏళ్ల పిల్లలు కూర్చొని ఎదురు చెప్తున్నారనుకోండి. అప్పుడు మనం ఆహా! అలాగా అమ్మా అని చెప్పి వింటాం కదా! మళ్ళీ ఇంకా చెప్పమ్మా అంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా మనం ఎంత ఆనందంగా వింటామో, అలా నిజంగా నన్ను ఒక చిన్న పిల్లనిలాగా ఆయన ఆ! ఆహా! చెప్పండి మేడం. ఇంకా చెప్పండి. ఇంకా? ఇంకా? అంటూ ఉండేవారు. నేను చెప్తుండేదాన్ని సార్ ఇంకా అనేవారు నవ్వుతూ. అసలు ఎంత ఆనందం అంటే ఆ పరమ గురువుతో ఆ ప్రయాణం నాకు చాలా ఆనందం అనిపించేది. తర్వాత ఇంక సారు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. సార్‌తో నేనన్నాను, "సార్ మీరు అస్తమానం ఆహ్, ఆహారం కూడా సమయానికి తింటలేదు, నిద్ర ఉండట్లేదు, నీళ్లు తాగడానికి కూడా మీకు టైం ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నాకు ఇవన్నీ అనిపిస్తాయేంటి సార్ మిమ్మల్ని చూసినప్పుడు?" కానీ చాలా మంది ఏమనేవారంటే, "అబ్బో! ఆయన ఎంత బా చెప్తారో, చాలా గొప్పాయన, భలే నవ్విస్తారు కదా!" ఇలాంటివి అనుకునేవారు. కానీ నాకలా అలాంటివి కాకుండా నాకేమనిపించేదంటే, అయ్యో! ఆయన సమయానికి తింటలేదే, సమయానికి నిద్రపోవట్లేదే, ఆయన ఎంతసేపు కూడా కష్టపడుతూనే ఉన్నారే, ఇలా ఉండేదన్నమాట. దాని గురించి నేను సార్‌ని అడిగేసాను. అడిగితే సారన్నారు నా కళ్ళల్లోకి ఇలా చూస్తూ, "ముందు ముందు తెలుస్తుంది మేడం" అన్నారు. సరే అయిపోయిన తర్వాత నాకు ఫ్లూటు మీరు వాయించేటప్పుడు చూడాలంటుంది సార్. కానీ మీరు ధ్యానం చేయమంటారు, ఫ్లూట్ అప్పుడు వాయిస్తారు అని. ఈవేళ మీరు ఫ్లూట్ చూడండి మేడం నేను వాయించేటప్పుడు మీరు కళ్ళు మూసుకోకండే అని చెప్పారు. అంటే చిన్న పిల్లలు ఏదైనా కోరినప్పుడు మనం ఎలాగైతే ఇలా అలాగేనమ్మా, అలాగే అంటాం కదా! అలాగనమాట. అంత చిన్న పిల్లలాగా అంత బాగా చూసుకున్నారు సార్. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏవండీ ఎప్పుడైతే మనం ఓపెన్ మైండ్‌తో ఉంటామో, లోపల ఎలాంటి కల్మషాలు లేవో అప్పుడు గురువులకి తెలిసిపోతుంది. దాన్ని బట్టే గురువులు మనతో వ్యవహరిస్తారు. ఇవాళ నాకు గురువు గారి గురించి అలా మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ ద్వారా. సరే అప్పుడు వెళ్ళాం. జంగారెడ్డిగూడెం చేరిపోయామనమాట. చేరిపోయిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో బస చేసాం. సార్ అక్కడ క్లాస్ ఉంది సాయంత్రం. ఒక ప్రగతి కాన్వెంట్ అని కాన్వెంట్‌లో పెట్టారనమాట. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. పెద్దవాళ్ళొచ్చారు. అందరూ వచ్చారు. అయితే సరే అందరం వెళ్ళాం క్లాస్ దగ్గరికి. వెళ్ళాక అక్కడ ఏలూరు రాధా మేడం అని పిలిచారు సార్. అప్పుడు గబగబా నేనెళ్ళాను. నాకంటే అప్పటికసలు మైక్ పట్టుకోవాలంటే భయం. స్టేజ్ ఫియరు. అసలు నాకు ధైర్యమే లేదు. మా ఆఫీస్‌లో గూడా ఎన్నో సార్లు ఎన్నో రకాల మీటింగ్‌లు అవి జరుగుతుంటే నేను అస్సలు మాట్లాడేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని కాదు మీటింగ్‌లోకి. ఆ స్టేజ్ మీదకే వెళ్ళేదాన్ని కాదు. ప్రేయర్ పాడమనేవారు. అయినా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది సార్ పిలిచేసరికి టక 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 వెళ్ళిపోయి స్టేజ్ మీదకెళ్ళిపోతే సార్ నాకు మైక్ ఇచ్చేసి మాట్లాడండి అనేసరికి ఇంక ఏం మాట్లాడతాం? నాకు ఓహ్! లోపల నుంచి ఆహ్, ఆనందం. భయం లేదక్కడ. ధైర్యం వచ్చేస్తోంది. ఆ ధైర్యం ఏమిటి అంటే గురువుగారు మన పక్కనే ఉన్నారు. ఆయన ఎనర్జీస్ మనకి వెల్లువలా వస్తూ ఉన్నాయి. అప్పుడు నేను వెంటనే పట్టుకొని నాకిలా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అయినా సరే నేను ధ్యానం చేసి పూర్తిగా తగ్గించుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఇవన్నీ చెప్తుంటే సారు గోలీ మందు లేదంట, డాక్టర్‌లసలే వద్దంట అని ఆ పాట పాడారనమాట సారు. ధ్యానము చేద్దామురో రండల్లారా శ్వాసను పడదామురో ఆ పాటుంది కదా! అందులో గోలీ మందు వద్దంట, డాక్టర్‌లసలే వద్దంట అని ఈ పాట సార్ పాడారనమాట. కొంచెం కొంచెం ముక్క పాడేసి చూసారా మరి అందరూ ఇలాగే ధ్యానంతో అన్నీ తగ్గించుకోవాలి. ఎవరికి వాళ్ళే సృష్టికర్తలని సార్ చెప్పారు. సరే అక్కడ అయిపోయిన తర్వాత పిల్లలందరి దగ్గర కూడా సార్ ప్రమాణం చేయించుకున్నారండి. శాకాహారులుగా మారుతాము అని అందరూ ప్రమాణం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి ఇంక మేము వాళ్ళ ఇంటి మళ్ళీ ఎవరింట్లో అయితే మేము దిగామో అక్కడికే వెళ్ళిపోయాం సార్‌తో. అక్కడికెళ్ళాక అందరూ కూడా కాళ్ళు నొక్కుతున్నారు, తల నొక్కుతున్నారు, చేతులు నొక్కుతున్నారు. సార్‌కి నేను కూడా కాళ్ళు నొక్కుతున్నాను. అప్పుడు ఆ టైంలో సార్ అడిగారు. అన్నారు, "మేడం నా పరిస్థితి చూసారా?" అన్నారు. అంటే, "అవును సార్ ఎందుకు మీరింత వర్రీ అవ్వాల్సొస్తుంది? ఎందుకు మీరింత బాధపడాల్సొస్తుంది నొప్పులతో?" అని అడిగాను. నాకప్పటికి సార్ గురించి పెద్దగా ఏమి తెలీదు కదా! అంటే అప్పుడు సార్ అన్నారు, "మేడం నేను అందరివి తీసుకోవాలి కదా!" అన్నారండి. అంటే మనకి ఏవైనా మనలో ఉన్న నెగెటివ్స్ గాని, ఏమైనా ప్రాబ్లమ్స్ గాని ఉంటే అవన్నీ గురువుల దగ్గరికెళ్ళిపోతాయండి ఆటోమేటిక్‌గా. అందుకని వాళ్ళు ఎప్పుడు గూడా ఆయన కాళ్ళు నొప్పులొస్తున్నాయి, చేతులు నొప్పులొస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే మనలోంచి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నెగెటివ్స్ అన్నీ ఆ గురువులు తీసేసుకుంటారు. మనల్ని ఫ్రీ చేస్తారనమాట. అప్పుడు నాకర్థమైంది. అయ్యో! ఇంత కష్టపడుతున్నారా సార్ అని. ఆ తర్వాత ఇంకా సార్ దగ్గర నేను మన పిరమిడ్ ఓపెనింగ్ రోజే మీకు
పాట పాడదాం అనుకున్నాను సార్ నేను" అని అన్నా. అంటే "అయితే పాడండి మేడం ఇప్పుడు పాడండి" అన్నారు. అంటే అప్పుడు ఒక పాట పాడాను నేను సార్‌తో. అంటే అది సార్‌ని ఆహ్వానిస్తూ ఉండే పాటనమాట. ఆ పాట పాడా. అదయిపోయిన తర్వాత ఇంక అందరూ పడుకుని పోయారు. పడుకోవడానికి ప్లేసులు చూపిస్తున్నారు. అప్పుడు ఆ రూమ్‌లో ఇంకెవరు లేరు. సారు, నేనే ఉన్నాము. అప్పుడు మేడం ఇల్లు ఇచ్చిన ఆవిడన్నారు, ఇల్లు గల ఆవిడ, "మే మేడం మీరు కూడా ఇక్కడికొచ్చేస్తారా?" అన్నారు. "లేదండి నేనిక్కడే ధ్యానం చేసుకుంటానని" చెప్పి పత్రి సార్ అలా మంచం మీద పడుకుంటే, ఆ మంచానికి కాళ్ళ వైపు గోడకి ఆనుకొని నేను కూర్చునిపోయానండి. రాత్రి తెల్లవార్లు నేను కూర్చొని ధ్యానంలోనే ఉన్నాను. సార్ నిద్రపోయారు. నేనలా కూర్చొని ధ్యానంలోనే ఉండిపోయా. తెల్లవారుజాము వరకు అలా ధ్యానం చేశాక, అప్పుడు మళ్ళీ తెల్లవారుజామున అందరూ వచ్చి సార్ కాళ్ళు నొక్కడం అది మొదలుపెడితే, అప్పుడు నేను కూడా లేచి కాళ్ళు అంటే ఆ రాత్రంతా సార్ యొక్క సమక్షంలో నేను కూర్చొని ధ్యానం చేయడం అనేది నా మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలా జరిగింది ఆ రోజు. అదయిపోయిన తర్వాత మర్నాడు తెల్లవారింది. చాలా మందొచ్చారు సార్‌ని చూడడానికి ఇంకాను. అప్పటికి తెలుసుకొని వచ్చి వాళ్ళందరూ అన్నారు, "మేము ఎవరికో యాక్సిడెంట్‌లయ్యాయండి. వాళ్ళకి సహాయం చేస్తామండి. మేము వాళ్ళకి రక్తదానాలు ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం" అని చెప్పారనమాట. అప్పుడు సారేమన్నారంటే, "మీరందరూ కూడా బానే చేస్తున్నారు. కానీ అసలైన జ్ఞానదానాన్ని చేసినప్పుడు, ధ్యానం అనేది వాళ్ళకి నేర్పినప్పుడు అలాంటి స్థితులే రాకుండా ఉంటాయి కదా! అందుకని ఏదైతే అతి ముఖ్యమైన విషయమో దాన్ని మీరు పంచడం నేర్చుకోండి. చిన్న చిన్న వాటిల దగ్గర ఆగిపోవద్దు" అని గట్టిగా కేకలేసుకొని చెప్పారనమాట. తర్వాత సార్ అప్పట్లో బాగా గట్టిగానే మాట్లాడేవారు. తర్వాత అక్కడ కృష్ణుడు బొమ్మ ఒకటి క్యాలెండర్ ఉందనమాట. ఆ కృష్ణుడు క్యాలెండర్‌లో కృష్ణుడు చుట్టూ ఒక ఆర ఉంది. తల చుట్టూ కాంతి వలయం ఉందనమాట. అప్పుడు సార్ చెప్పారు, "ఆ కృష్ణుడి ఫోటో చూడండి మీరందరూ. ఆ కృష్ణుడి చుట్టూ కాంతి వలయం ఉంది. ఆ కాంతి వలయాన్ని మీరందరూ ఎందుకు తెచ్చుకోరు? అలా ఎలాంటి పనులు చేస్తే ఆ కాంతి వలయం వస్తుందో అలాంటి పనులు ఎందుకు చేయరు మీరు?" అని గట్టిగా కేకలేసారు. సరే అందరూ తలోంచుకున్నారు. ఎవరు ఏం మాట్లాడలేదింక. సరే సార్ వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతుంటే సార్ దగ్గరికి అందరూ నుంచున్నారు చుట్టూను. సార్ కారెక్కబోతూ అందరి వైపు చూసారు. ఎవరు షేక్ హ్యాండ్ కూడా తీసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే సార్ కేకలేసారు కదా! అందుకని ఎవరు షేక్ హ్యాండ్ తీసుకోవట్లేదు. నేను కూడా తీసుకోలా. ఎందుకంటే ఏమో సార్ నన్ను కూడా తిడతారేమో కాంతి వలయం గురించి అని. అప్పుడు సార్ లోపల వెనక్కి వెనక్కి ఉంటే నేను నుంచునుంటే సార్ ఇలా చెయ్యి చాపి "మేడం" అన్నారు. అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు ఇలా చేయి పట్టుకొని, "మేడం మీకు ఆల్రెడీ కాంతి వలయం వచ్చేసిందిలెండి" అన్నారు. ఇది 2004 డిసెంబర్‌లో జరిగిందండి. 2004 నవంబర్‌లోనేమో మన పిరమిడ్ ఓపెనింగ్ అయింది. అక్టోబర్‌లో సార్‌ని కలిసాం. నవంబర్‌లో ఏమో పిరమిడ్ ఓపెనింగ్ అయింది. డిసెంబర్‌లో సారీ మార్చేసారు. "మీకు ఆల్రెడీ కాంతి వలయం వచ్చేసిందిలెండి మేడం" అంటే నా లోపల భయం కూడా సార్‌కి తెలిసిపోయిందనమాట. సరే సార్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంక నేనేం చేయాలి? ఒక్కర్తిని ఉండిపోయాను. మా వారు రాలేదు. ఎలా వెళ్ళాలి? ఇంకా ఆఖరికి ఎవరో గాని ఏ ఏ బస్ స్టాండ్‌కెళ్తున్నామంటే వాళ్ళతో పాటెళ్లి బస్ ఎక్కించారు నన్ను. నేను బస్ ఎక్కేసి ఏలూరొచ్చేసాను. ఇంకా ఆ రాత్రి అంతకుముందు రోజు రాత్రి మా వారికి ఏం జరిగిందంటే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఆయనకి అలవాటు లేదు. నేను ఇలా ఒక్కర్తిని వెళ్ళిపోయి ఇదేంటి ఇలా వెళ్ళిపోయింది రాధ అనుకున్నారు. అనుకుని అలా కూర్చొని ధ్యానంలో ఉండిపోయారట కొండారావు గారును ఈయన. అప్పుడు ఆయనకి ధ్యానంలో ఒక మాస్టర్ కనిపించి చేతిలో స్వీట్ పెట్టారటండి. ఆ స్వీట్ ఆయన నోట్లో పెట్టేసుకున్నారు. ఆయన పెట్టగానే ఇలా కళ్ళకద్దుకుని తిన్నారట. తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఆయనకేం కనిపించిందంటే, ఒక వ్యక్తి వచ్చి నన్ను "ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నానండి" అన్నారు నన్ను. అంటేనేమో "చేసుకో బాబు" అన్నారట. అంటేనేమో ఇద్దరం దండలు మార్చేసుకున్నారట. అప్పుడు వెంటనే మా వారు నా నడుము మీద చెయ్యి వేసి "వెళ్ళమ్మా" అని నన్ను ముందుకు తోసారు. "అతనితో వెళ్ళమ్మా." అప్పుడు నేను అతను బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంటే కొంత దూరం వెళ్ళాక మా ఒక డాబా లాంటిదొచ్చింది. అంటే మెట్లుండి పైన డాబా అన్నమాట. ఆ మెట్లెక్కేసి వెళ్ళిపోయామట. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాక మళ్ళీ అటువైపు చూసేసరికి అక్కడ పంట చేలు కనిపిస్తున్నాయట. ఆ పంట చేలల్లోంచి పత్రి సార్‌తో వెళ్ళిపోతున్నాడట. అలా కనిపించింది ఈయనకి. కనిపించిన తర్వాత ఈయన చేతులు వెనక్కి పెట్టుకొని తాపీగా నడుచుకుంటూ రైల్వే ట్రాక్ దాటుకుంటూ ఒక రహదారి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు హ్యాపీగా ఈయన. అలా వచ్చింది. అప్పుడు మాకర్థమైంది ఏంటి అంటే, ఎవరైతే నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని అడిగారో అది ధ్యానము. పత్రి సార్‌తో వెళ్ళడం అంటే ధ్యాన ప్రచారము. అంటే నేను పూర్తిగా ధ్యాన స్థితుల్లోకి వెళ్ళి పూర్తిగా ధ్యాన ప్రచారంలో నిమగ్నం అవ్వడానికి ఈయన పర్మిషన్ తీసుకున్నారు. ఈయన పర్మిషన్ ఇచ్చేసారు. వెళ్ళమ్మా అని నన్ను పంపించేసారు. అందుకని ఆ పర్మిషన్ కూడా మాస్టర్స్ తీసుకునే నన్ను 20 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క అండర్‌లోనే నేనుంటున్నానండి. నా అంతట నేనేమి చేయలేను.
నా ఇప్పుడు కూడా నన్ను మీరు పిలిచారు అంటే మాస్టర్స్ ప్రమేయంతోనే జరుగుతుందన్నమాట. అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా మన చదరంగం పావులు ఎలా ఉంటాయి? వాటిల్ని మనం కావాలని చదరంగం పావు నడవదు. మన చెయ్యి వెళ్లి దాన్ని మార్చుతూ ఉంటుంది. మన బుద్ధితో మనం చెయ్యిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఉంటాం. అలాగే మాస్టర్స్ మనల్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా నాకు ఈ 21 సంవత్సరాల నుంచి 2003లో ధ్యానం గురించి తెలుసుకున్నాను. 2004లో పత్రిసార్ గురించి తెలుసుకున్నాను. ఆయన కలవడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు నా ప్రయాణం ఇలాగే మాస్టర్స్ చేత నడిపించబడుతూ ఉంది. నా నేను అనేది లేదిక్కడ. అంతా వాళ్ళకి సమర్పణ అయిపోయి ఉన్నాం. అలా ఆ రకంగా జరిగింది. అలాగా పత్రిసార్ ఒకసారి మేము ఆహ్, ఒకసారి ట్రెక్కింగ్‌కెళ్ళామండి. పాపికొండలకి ట్రెక్కింగ్‌కెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు అక్కడ మా వారు ఇసక ఊబిలో కూరుకుపోయారు. పోయేవారనమాట. కొంచెం ఉంటే, కొంచెం సహం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు మాకు ఒక ఆధ్యాత్మిక పుత్రుడు బాబాజీ అని ఉన్నాడు. తనేం చేస్తాడంటే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆయన్ని టవల్ ఇచ్చేసి, టవల్ పట్టుకోమని గట్టిగా పైకి లాగేస్తాడన్నమాట. చెయ్యి అందాక చెయ్యి పట్టుకొని లాగేసి ఆయన్ని కాపాడడం జరిగింది. ఆ విషయం ఎవరికీ తెలీదసలు. బాబాజీ నాకు చెప్పాడు. అక్కడ కొంతమంది వెళ్ళిన వాళ్ళకి నలుగురైదుగురేమో జెంట్స్‌కి తెలుసంతే. సరే అందరమేమో ఇంక ట్రెక్కింగ్ అయిపోయి వచ్చేసేయడానికి అందరం కూడా అక్కడ బోట్స్ ఉంటాయి గదా! అవన్నీ ఎక్కేసాం. ఖత్రి సార్ వేరే వేరే బోట్‌ల్లోంచి మారుకుంటూ మా బోట్‌లోకొచ్చేసారు. వచ్చి కూర్చున్నారు. కూర్చొని "ఆ! ఏమిటయ్యా విశేషాలు సూర్యనారాయణ" అని అడిగారాయన. అంటే "ఏముంది సార్ అంతా బావుంది సార్" అంటే నేనన్నాను, "సార్ ఈయన ఉసక ఊబిలో కూరుకుపోయారు సార్. ఏమైపోతారో అనుకున్నాము. ఇంకా అయిపోయిందనుకున్నాను సార్ నా పని" అని అప్పుడన్నారీయన. అంటే "అదేంటయ్యా నేనెక్కడికి వెళ్ళనిస్తాను? నేనెందుకు వెళ్ళనిస్తాను? నేను చూసుకోనా?" అని అడిగానండి సార్. చూసారా మరి? అన్నీ తెలుసు సార్‌కి. ఆయన అన్ని చోట్లకి దృష్టి పెట్టి చూసుకుంటూనే ఉంటారు. అంటే అక్కడ కాపాడబడడానికి కారణం కూడా గురువులే, గురుదేవులే అనేది మాకర్థమైందప్పుడు. అప్పుడే ఎందుకెళ్ళనిస్తానయ్యా ఇక్కడ పని అవ్వకుండా భూమి మీద ఎంతో చేయాల్సిందుంది మీరు అని చెప్పి. సరే అదయిపోయిన తర్వాత మళ్ళీ మా ధ్యానపుత్రుడు బాబాజీ అని చెప్పాను కదా! అతను ఎలా వచ్చాడంటే మేము 15 రోజులు క్రితం ఒక 15 రోజుల క్రితం మేము ఒకసారి అనుకున్నాం అన్నమాట. ఏమనంటే మనము బయటికెళ్ళిపోతున్నాం ఇద్దరం ఉద్యోగాలకెళ్ళిపోతూ ఉన్నాము. ఎవరైనా వచ్చి ధ్యానం కోసం చూసుకుంటే తలుపులేసి ఉంటున్నాయి. వాళ్ళేమో తర్వాత కనిపించి మొన్నొచ్చామండి మీరు లేరు, నిన్నొచ్చామండి మీరు లేరు అంటున్నారు. ఎవరైనా ఒక్కళ్ళుంటే బావుండు మనకి ధ్యాన మందిరంలో కాస్త ధ్యానం నేర్పడానికి మనం లేనప్పుడు అనుకున్నాం. అనుకున్న 15 రోజులకే మేము ఒక టెంపుల్‌లో ధ్యానం క్లాస్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆ ధ్యానం క్లాస్‌కి ఒక అబ్బాయొచ్చాడనమాట. ఒక 25 సంవత్సరాలు అలా ఉంటాయి. అతనొచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే తిరిగేస్తున్నాడు. తిరిగేస్తూ ఉంటే అక్కడ మేము క్లాస్ అయిపోయింది. కొంతమంది ఎళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఏదో డిస్కషన్స్ జరుగుతున్నాయి సజ్జన సాంగత్యం. అప్పుడు నేను ఆ అబ్బాయిని పట్టుకొని బాబు ధ్యానం చెయ్యి నాయనా, ధ్యానం నేర్పిస్తాను అన్నా. అంటే నేను తిరగాలండి, ప్రదక్షిణాలు చేయాలా? చేసేసిరా అయితే అని కాపలా కాస్తాను. అబ్బాయి ఎక్కడ పారిపోతాడు. సరే మొత్తం మీద తిరిగి తిరిగి వచ్చి కూర్చున్నాడు. బాగోదు నేను వెయిట్ చేస్తున్నానని. కూర్చుంటే అప్పుడు నేను అతనికి ధ్యానం నేర్పించి చెయ్యమ్మా అంటే ఒక అరగంట కూర్చోబెట్టేసాను ఇంచుమించు. 5 నిమిషాలని చెప్పి అరగంట కూర్చోబెట్టా. అప్పుడు అతను లేవగానే, కళ్ళు తెరవగానే ఆహ్, అప్పుడు అన్నాడనమాట. మేడం నాకిప్పుడు చాలా కనిపించాయి" అన్నాడు. "ఏం కనిపించినాయి నాన్న" అంటే, అప్పుడు రామకృష్ణ పరమహంస గారు కనిపించారట, శారదామాత కనిపించింది, కాళికాదేవి కనిపించింది, శివుడు కనిపించాడు, వీళ్ళందరూ కనిపించారు. అబ్బా! ఎంత అదృష్టమో నాయన! ఇలా నేను చాలా గొప్ప ఆత్మ. అందుకని నువ్వు తప్పనిసరిగా ధ్యానం చెయ్యి. పిరమిడ్‌కి కూడా రా అని చెప్పేసి నేను పంపించేసాం. అందరూ క్లాప్స్ కొట్టారు ఉన్నవాళ్ళక్కడ. సరే వెళ్ళిపోయాడు అబ్బాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఇంకా ఈవిడేంటి బాబోయ్! 5 నిమిషాలను కూర్చోబెట్టి అరగంట చేయించింది. బాబోయ్! మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదసలు అనుకున్నట్ట. అనుకున్న అబ్బాయి ఇంటికెళ్ళాక మనసు ఆగట్లా ఎక్కడ. ఏదో ఉంది ఇందులో. నేను ఎన్నో సార్లు శివమాలలేసుకున్నాను. ఎన్నో సార్లు ఏవో అమ్మవారి మాలలేసుకున్నాను గాని నాకెప్పుడూ జరగనిది. ఒక 20 నిమిషాలు, అరగంటలో నాకు ఇన్నెందుకు కనిపించాయి. ఏదో ఉంది. శివుడిని నేను దర్శించుకోగలిగా. అందుకని అదేంటో చూడాలి. అసలు అది నిజమా? కాదా? వీళ్ళేమైనా అబద్దాలాడుతున్నారా? ఏమైనా మాయ చేస్తున్నారా? మర్మం చేస్తున్నారా? తెలుసుకోవాలని అతను మర్నాడు వెతుక్కుంటూ మన ఇంటికి 2006 ఫిబ్రవరి 5 తారీఖున అతన్ని ధ్యానంలో కూర్చోబెట్టానండి నేను. 2006 ఫిబ్రవరి 5న ధ్యానం చేశాడు. 7 తారీఖు కల్లా మన ఇంటికొచ్చేసాడండి. ఒక రోజంతా వెతుక్కున్నాడు. మర్నాడు వచ్చేసాడనమాట. వచ్చేసి ఇంకా 18 గంటలు, 15 గంటలు, 10 గంటలు అలా ధ్యానం చేస్తూనే ఉండేవాడు.
అతను చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైన అనుభవాలొచ్చేవి. అప్పుడు పత్రి సారు వచ్చారు. అతనొచ్చిన 15 రోజులకే. అప్పుడు సార్ ఇతనికి ఇలాంటి అనుభవాలొస్తున్నాయండి అంటే, "మేడం మరి మీరు కోరుకున్నదే కదా! మీ దగ్గర ఉండడానికే వచ్చాడు మీకు తోడుగా" అని చెప్పారు. నాకంతకుముందు ధ్యానం నేను ఎంతసేపు చేస్తే అంతసేపు నాతో పాటు చేయగలిగే వాళ్ళుంటే బావుండు. ధ్యాన ప్రచారానికి తోడుగా ఉంటే బావుండు. ఇలా అనుకున్నాం. నేను మా వారు కూడా అనుకున్నాం అనమాట. అలాగే మీకోసమే పంపించబడ్డాడతను. ఇక్కడే ఉండనివ్వండి అని. అలాగా పత్రి సార్ ద్వారా అతను మా దగ్గరే ఉండిపోవడం జరిగిందండి. ఇప్పటికి కూడా మాతోనే ఉన్నాడు. అతని పేరు బాబాజీ అన్నమాట. అతనికి మామూలుగా వేరే పేరు. కానీ మహాతార్ బాబాజీ అంశాత్మగా అతను తెలుసుకోవడం జరిగింది. పత్రి సార్ కూడా బాబాజీ అని పిలిచేవారు. అలాగా బాబాజీ అని అతను ఇప్పటికి కూడా మాతోనే ఉండిపోయాడు. మాకు ధ్యాన ప్రచారంలో తోడుగా, నీడగా ఉంటూ ఉంటాడు. తను కూడా క్లాసులవి చెప్తూ ఉంటాడు. అలాగా ఒకసారి ఏమైందంటే మేము ఆ! సార్‌ని ఎలాగైనా సరే మన ఇంటికి రప్పించాలంటే ఏదో కారణం ఉండాలి. ఉత్తినే రండి అంటే బాగోదు కదా! అందుకని లైబ్రరీ పుస్తకాలన్నీ కొంటాము. ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కొన్నాం పత్రి సార్ చెప్పినవి. ఆ పుస్తకాలన్నింటికి పైన ఒక రూమ్ తయారు చేసి, ఆ రూమ్‌లో చక్కగా ఆ రూమ్‌లో అలమార పెట్టి, ఆ అలమారలో పెట్టేసి, ఈ పుస్తకాలన్నీ సర్దేసి, రిబ్బన్ కటింగ్ చేయాలి. లైబ్రరీ ఓపెనింగ్ సార్ రావాలని మళ్ళీ పెట్టేసి అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడొచ్చినా సార్ దగ్గరికి మేము వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కోరికలు కోరుకునేవాళ్ళం ఇలాంటివి. సార్ రావాలి సార్ లైబ్రరీ ఓపెనింగ్‌కి రావాలంటే, "ఆ! వస్తాను మేడం తప్పకుండా వస్తానన్నారు" సార్. అప్పుడు చాలా నెలకొకసారి సార్‌ని కలిసేసేవాళ్ళం మేము. నవంబర్‌లో అక్టోబర్‌లో సార్‌ని చూసాను. నవంబర్‌లో పిరమిడ్ కట్టాం ఓపెనింగ్‌కొచ్చారు. డిసెంబర్‌లో జంగారెడ్డిగూడెం వెళ్ళిపోయాం. అలాగ ప్రతి నెల సార్‌ని కలుస్తూనే ఉండేవాళ్ళమనమాట. అలాగా సార్‌నేమో రమ్మన్నాం. ఓపెనింగ్‌కి. వచ్చారు సార్. లైబ్రరీ వచ్చిన తర్వాత వచ్చే ముందు నాకొక ఇన్సిడెంట్ జరిగిందండోయ్. ఏం జరిగిందంటే, నేను నా పూర్వజన్మ తెలుసుకోవడం జరిగింది. ఆ పూర్వజన్మ గురించి నేను మా వారికి కూడా చెప్పలా. ఎందుకంటే పత్రి సార్‌కి చెప్పి, సార్ ఓకే అంటేనే ఎవరికైనా చెప్పాలి. లేకపోతే చెప్పకూడదనుకున్నా. అందుకే నేను మా వారికి కూడా చెప్పలా. నేను తెలుసుకున్నానండి నా జన్మ గురించి. కానీ నేను మీకు కూడా చెప్పను. సార్‌ని అడుగుతాను ముందు అంటే, సరేలేవే అన్నారు. సరే సారొచ్చారు. వచ్చాక సార్‌ని ఎలాగైనా సరే అడగాలి. పిరమిడ్ ఓపెనింగ్ అయింది. అదే ఈ లైబ్రరీ ఓపెనింగ్ అయింది. అయిపోయాక సారుకి ఆ రోజు క్లాసుంది. ఏలూరులోనే క్లాస్ పెట్టామనమాట. క్లాస్‌కి వెళ్ళిపోవాలింక. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి సార్ అన్నా. ఏం అడగక్కర్లా. నన్నేం అడగక్కర్లా అంటున్నారు సార్. కాదు సార్ నేను ఒకటి తేల్చుకోవాలి సార్. అది సరైందా కాదా? కరెక్టా కాదా తెలుసుకోవాలి సార్. కరెక్టే మేడం. మీరేదనుకుంటున్నారో అదే కరెక్ట్. నన్నేం అడగక్కర్లేదు అని. అయినా నాకెక్కడో లోపల ఇంకా అడగాలి. సార్‌కి తెలియాలి విషయం. సార్ చెప్పాలి. అని సార్ అంటుంటే, అక్కర్లేదన్నానా? మీరనుకున్నది కరెక్ట్ అన్నానా? అన్నారు. ఇంక నేను ఊరుకున్నా. ఊరుకున్నాక సార్ ఎక్కడికి క్లాస్ దగ్గరికెళ్ళిపోయారు. మేము కూడా ఎళ్ళిపోయాము. తర్వాత ఇంకా సార్ అక్కడి నుంచే భీమవరం వెళ్ళిపోయారు. ఇంక ఇంటికి రాలా. సరే మేము ఇంటికొచ్చేసాం. వచ్చేసాక ఆ రాత్రంతా ధ్యానంలో కూర్చున్నాను. సార్ కూడా ధ్యానంలో నాకు ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేస్తుంటే, ఆ ధ్యానంలో సార్ కూడా ఎదురుగుండానే కూర్చున్నట్టుగా నాకు పూర్తిగా అనుభవం అన్నమాట. ఆ ఎనర్జీస్ నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. సరే తెల్లవారింది. తెల్లారాక మళ్ళీ సార్ ఆకివీడే వచ్చారు భీమవరం నుంచి. వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఫోను చేశారు. అంతకు ముందు రోజు నేను అడుగుదాం అనుకున్నాను కదా! సార్ అది చెప్పనివ్వలేదు కదా! అడగనివ్వలేదు కదా! అప్పుడు ఫోను చేశారనమాట. ఫోను చేసి నన్ను చిన్న పిల్లల్ని ఏడిపిస్తారు చూసారా! మనం ఏడిపిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఏదైనా వాళ్ళ వస్తువు తీసేసుకొని వాళ్ళు ఏడుస్తుంటే మనం సరదాగా ఫీల్ అవుతుంటాం. అలాగనమాట సార్ నన్ను గూడా. నన్ను చెప్పనివ్వలేదు, అడగనివ్వలేదు. సరే ఆకివీడు నుంచి ఫోను చేశారు. మేడం చెప్పండి అన్నారు. అంటే సార్ నేను ఒక విషయం తెలుసుకున్నాను సార్ చెప్పాలనుకుంటున్నాను. ఆ! చెప్పండి మేడం అన్నారు. అప్పుడు అవకాశం ఇచ్చారు. సార్ నేను ఇలాగా బుద్ధ భగవానుడికి పాయసం పెట్టిన సుజాతగా తెలుసుకున్నాను సార్. నిజమేనా సార్ అని అడిగా. అంటే అవును మేడం మీరు గ్రాండ్ మాస్టర్ మీరు. మీరు అందుకే వచ్చారు ఈ భూమి మీదకి బోధన చేయడానికే మీరు ఈ భూమి మీదకొచ్చారు. మీరందరికీ బోధించడమే మీ పని. మీరు మరి నేనిప్పుడు అందరికి చెప్పచ్చా సార్ ఈ విషయం అంటే, "ఆ! చెప్పచ్చు. ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పట్లా నా జన్మల గురించి. అలాగే మీరు చెప్పొచ్చు." ఇంకా అప్పటినుంచి ఇంకా నాకు ఎందుకు తెలిసింది ఈ నా జన్మ రహస్యం అంటే, నేను భయపడేదాన్ననమాట. నేను చెప్తే అందరూ వింటారా? నా నా వల్ల అవుతుందా? ఒక బలహీన స్థితనమాట. అందుకని నేనెవరినో నాకు తెలిస్తే నేను బుద్ధ భగవానుడి కాలంలో కూడా ఉన్నాను. ఆయనకి మొదటిగా భోజనం పెట్టినప్పుడు మొదటి భోజనం, చివరి భోజనం నాకు ముఖ్యమైనవి అంటారు కదా ఆయన. అందుకని నాకది అర్థమైందనమాట. అది నాకర్థమయ్యప్పుడు ఓహో! అయితే నేనేదైనా చేయగలను, ఏదైనా సాధించగలను నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అలాగా అప్పటినుంచి నేను చాలా ధైర్యంగా ఆఫీస్‌లో గాని, బయట గాని అందరికి ధ్యానం నేర్పిస్తూ ఉండడం. మా ఆఫీసర్‌లందరూ ధ్యానులయిపోయారు.
నేను పిరమిడ్‌కొచ్చేసేవారు. వారం, వారం క్లాసులు పెట్టేవారు. ఆ క్లాసులకెళ్తూ వచ్చేవారు. అందరూ వాళ్ళ చేత ధ్యానం చేయించడం, రాఘవరావు గారు విజయవాడ రాఘవరావు గారి చేత క్లాస్ పెట్టించి, అందరికి ధ్యానం ప్రచారం చేయడం అన్నీ జరిగాయన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, మేము 2004లో డిసెంబర్‌లో ఆహ్, జింఖానా గ్రౌండ్స్ హైదరాబాద్‌లో సారు ప్రోగ్రామ్ అన్నమాట. అదే ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి కదా! ధ్యాన యజ్ఞానికెళ్ళాం. మొదటి ధ్యాన యజ్ఞం మాకదే. మా రిలేటివ్స్ ఉన్నారు. మా పిన్నత్త గారు వాళ్ళు. వాళ్ళ ఇంటికెళ్ళాం నేను, మా వారు. అక్కడి నుంచి రోజు వాళ్ళిద్దరూ, మేమిద్దరం కలిసి ఆటో చేసుకొని తెల్లారుజామున ఎళ్ళిపోయేవాళ్ళం. వెళ్లి ధ్యానం చేసుకోవడం. ఇంక రాత్రి 9:30 వరకు అక్కడే ఉండిపోయేవాళ్ళం. సో, అప్పటి వరకు ఏవో ప్రోగ్రామ్స్ అవి అవుతూ ఉంటాయి కదా! సార్‌తో సాయంత్రం అప్పుడు ఖాళీ టైంలో మాట్లాడడం, రోజు కలవటం ఇలా చేసేవాళ్ళం. అయితే ఒకరోజు నేను సార్‌తో హ్మ్. సారు ఇంకా నాకు ఉండాలనుంది. అక్కడే ఉండాలనుంది. కానీ మా వారును వాళ్ళును "ఇవాళ పెందరాళ్ళే ఎళ్ళిపోదాం వచ్చేయి" అనేసారు. అక్కడేమో 'రాధిక కృష్ణ' అని ఒక సాంగొస్తోంది. ఆ సాంగొస్తుంటే ఎంతో అద్భుతమైన సాంగు, డాన్స్ జరుగుతోంది. చూడాలని నా కోరికనమాట. కానీ వీళ్ళు వెళ్ళిపోదాం అంటుంటే ఇంక సరే పత్రిక సార్‌కి లోపలే మనసులో "సార్ నేను వెళ్ళొస్తాను సార్" అని చెప్పుకొని నేను వచ్చేసాననమాట బయటికి. అప్పుడు ఆవేళ ఇంక మాకు ఏమి ఆటోలు దొరకట్లేదు. ఏమి అక్కడ నుంచొనున్నాం రోడ్డు మీద. ఏ ఆటో కూడా ఆపట్లా. ఎందుకో తెలీదు ఆ రోజు. అప్పుడు నేనేమనుకున్నానంటే, పత్రి సార్‌కి నేను గుర్తుంటే గనక, నన్ను గనక సార్ గుర్తుపెట్టుకొనుంటే, ఇప్పుడు నాకది ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం జరుగుతుంది. నాకది తెలిసేలాగా పత్రి సార్‌కి నన్ను గుర్తుపెట్టుకుంటారని నాకు తెలుస్తుంది అనుకున్న వెంటనే ఒక కారొచ్చి ఆగిందండి మా ముందు. ఆగి "ఎక్కడికెళ్ళాలి సార్" అని అడుగుతున్నారు మా వారిని. అంటే ఇలాగా వేరే బాలాజీ నగరో ఏదో బాలానగర్ వెళ్ళాలి అని చెప్పారాయన. అంటే "రండి సార్ నేను అటే వెళ్తున్నాను" అన్నాడు. సరే ఎక్కేసాం నలుగురం. ఎక్కేసిన తర్వాత బాలానగర్ తీసుకెళ్ళి ఎక్కడ దింపమన్నారంటే వాళ్ళ సందు చివర చెప్పాము. అక్కడ ఆపేసాడు. "బాబు ఏమైనా ఇమ్మంటావా? ఏమిమ్మంటావా?" అని అడిగితే, "ఏం వద్దు సార్" అనేసి వెళ్ళిపోయాడు అతను. అంటే చూడండి, నేను గురువుగారి గురించి ఎప్పుడైతే తలుచుకున్నానో కారొచ్చి ఆగి మమ్మల్ని తీసుకెళ్ళింది. అంటే ఎన్ని అద్భుతాలో చూడండి మనకి భత్రిజీతో. అలాగా ఆ రోజు ఎంతో అద్భుతంగా జరిగింది. ఆఖరి రోజు నేను సార్ దగ్గరికెళ్ళి అడిగా. సార్ మరి నాకు మీతో రావాలంది సార్. ఎక్కడికన్నా ధ్యాన ప్రచారం చేయడానికి మీతో పాటే తిరగాలనుంది నాకు అని అడిగా. అడిగితే నాకు ఏడుపొస్తుంది కదా సార్ అంటే సార్ కాదు మేడం మీరలాగా ఎలా వస్తారు? అలా కుదరదు కదా! మీరు కూడా చేయాల్సినున్నాయి కదా! నాకు కళ్ళ నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. అప్పుడు మీరు మరి ఏలూరు చుట్టుపక్కలంతా చేయాలా? ప్రచారం చేయాలా? చేస్తారా మరి? అన్నారు. ఆ! అలాగే సార్ చేస్తాను సార్. మరప్పుడు నాతో వస్తే ఎలాగ మీరు? అని అడిగారు. ఒక తండ్రి దగ్గర బిడ్డ నాన్న నువ్వే ఊరెళ్ళిపోతున్నావు నేను వస్తా అంటే ఎలా ఉంటది? అలా అన్నమాట. అప్పుడు సార్ అలా చెప్పాక అప్పుడు నాకు బాధ్యత అప్పచెప్పారు సార్. ఏలూరు చూడాలి, ఏలూరు చుట్టుపక్కల ఊళ్ళన్నీ మీరు చూసుకోవాలని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా లోపలేమి దుఃఖము లేదు, ఏమి లేదు. అలాగే సార్ చేస్తాం సార్ అనేసి అలాగా వచ్చేసాక ఇంకంతా ఇంకా ప్రచారం విరివిగా అంటే సార్ యొక్క ఎనర్జీస్ ఎప్పుడు తీసుకున్నా, ఎప్పుడు సార్‌ని కలిసినా వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉండేదండి. ఎంతో చక్కగా చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి అఖండ ధ్యానం పెట్టామండి. ఒకసారేంటి చాలా సార్లు అఖండ ధ్యానాలు ఎక్కువ పెడుతూ ఉండేవాళ్ళు. చిన్న ఇల్లు 100 గజాల ఇల్లు మనది. ఆ 100 గజాల ఇంట్లోనే కింద ఒక 3 గదులు రెంట్‌కిచ్చాము. పైన ఒక 3 గదుల్లో మేముంటున్నాము. ఆ పైన 2 గదులు పిల్లలకని వేసాము. ఆ పైన పిరమిడ్ కట్టాం. 100 గజాల స్థలం అంటే ఎంతుంటుంది? ఆ 2 గదులు ఇప్పుడు ఆ పిరమిడ్ కట్టిన తర్వాత అందరూ ఏమనేవారంటే, "ఇంత చిన్న పిరమిడ్ కట్టారు మీరు." మరి ఉన్న స్థలంలో అంతే కట్టాం. 9/9. అప్పటికదే గొప్ప. ఏలూరులో మొదటి పిరమిడ్. అప్పుడు "మీరు చిన్న పిరమిడ్ కట్టారు. మాకు సరిపోవట్లేదు. మీరు మాకు చోటు లేదు. మేము వేరే పిరమిడ్‌లోకెళ్ళిపోతాము. వట్లూరు దగ్గర ఎక్కడో పిరమిడ్ కట్టారు కదా! రెండో పిరమిడ్ అక్కడికెళ్ళిపోతాం" అని. ఇలా కాదు అందరూ వెళ్ళిపోతా ఉంటే ఎలాగా ఊరు మధ్యలో ఉన్నది అది. ఎక్కడో వేరే ఊరు చివరకు ఉన్నది అది. అందుకని ఇక్కడ వాళ్ళని మనం కష్టపెట్టకూడదు. అందుకే వీళ్ళకేదైనా మనం చూపించాలి అని ఏం చేసామంటే పిల్లల కోసం ఇల్లు కట్టాము. అదే 2 గదులు కట్టాం కదా! అందుకని పిల్లల కోసం గదులేంటిప్పుడు, పిల్లలు పెద్దవాళ్ళైనప్పుడు ఆ గదుల సంగతి అప్పుడు ఆలోచించుకుందాంలే అని, ఆ గదులు రెండిటి మధ్యలో గోడ తీయించేసి పెద్ద ఒక హాల్‌లాగా చేసి, మొత్తం ఒక హాల్‌లా చేసి, మాస్టర్స్ ఫోటోస్ అన్నీ పెట్టేసి, హ్యాంగింగ్ పిరమిడ్స్ కట్టేసి, ఆ పైన పిరమిడ్ సరిపోకపోతే ఇక్కడ కూడా చేసుకోండి అని అప్పచెప్పేసాం. అలా అప్పచెప్పేసి మేము హాయిగా క్లాసులు ఉద్యోగాలకెళ్ళిపోయేవాళ్ళం. అలాగా వాళ్ళందరూ వచ్చి పైన కొంతమంది, కింద కొంతమంది అలా చేసుకునేవారనమాట.
అలా చేసిన దానికి ఈరోజు ప్రతిఫలం ఏంటి అంటే 600 గజాల్లో 300 గజాలు ఇల్లండి. పెద్ద ఇల్లు. పెద్ద హాలు, 5 బెడ్‌రూమ్‌లు, పైన 2 వాటాలు రెంట్‌కివ్వడానికి, ఆ పైనేమో మెర్కబా పిరమిడు, తర్వాత కిందేమో గ్రౌండ్ పిరమిడు ఇవన్నీ ఇచ్చారు మాస్టర్స్. అంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు సృష్టికి మనం ఏదైనా ఫలితాన్ని ఆశించకుండా ఏదైనా సృష్టికిచ్చినప్పుడు, ఆ సృష్టి మనకి ఎన్నో రెట్లు చేసి మనకందిస్తుంది. అది మా మా జీవితంలో జరిగిందండి. మేము అప్పుడేమో ఆశించలా. పిల్లలకి బెడ్‌రూమ్స్ ఏంటిప్పుడు? పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళయిన సంగతి చూద్దాంలే అని వదిలేసి మేము అసలంక అది ఆలోచించకుండా అందరి కోసం మనం ఇవ్వాలి అని ఆలోచనతో ఇస్తాం తప్ప, ఏదైనా ఇస్తే మనకొస్తుందనేది అసలు మాకు తెలియని కూడా తెలీదనమాట. అలా అంత పెద్ద ఇల్లు మళ్ళీ ఇప్పుడు మాకు గురువులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడే ఆ ఇంట్లోనే ఉంటున్నాం. పెద్ద ఇంట్లోనే. చిన్న ఇల్లు రెంట్‌కిచ్చేసాము. ఆ పెద్ద ఇంట్లోనే ఇప్పుడు ఉంటున్నాం. గ్రౌండ్ పిరమిడ్ కూడా రావడం జరిగిందనమాట. అంటే మన సృష్టికి ఏదిస్తే అది మనకి ఎన్నో రెట్లే తిరిగొస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్పబడింది. అలాగే ఒకసారి ధ్యాన గ్రామీణ అని పత్రి సారు 3 మండలాలు ధ్యాన ప్రచారం చేయమని ఇచ్చారు మాకు. అవి 68 గ్రామాలో ఎన్నోనండి. అప్పుడు ఉద్యోగంలోనే ఉన్నా కూడా నేను, అటు ఉద్యోగం చూసుకుంటూ కూడా ధ్యాన ప్రచారానికి నాకు అస్తమానం సెలవులు దొరికేసేవి. తర్వాతేమో పర్మిషన్‌లు దొరికేసేవి. వాళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ధ్యానులే కదా! అందరూ కూడా ఇష్టంగానే ఇచ్చేసేవారు. నేనెప్పుడు అబద్ధం ఆడేదాన్ని కాదు. ఒంట్లో బాగోలేదనో ఏదో ఒకటి చెప్పేవారు ఇతరులు. ఏదైనా సెలవు కావాలంటే. నేనసలు ఏది చెప్పేదాన్ని కాదు. ధ్యానం క్లాస్‌కెళ్ళాలి సార్, ధ్యానం చెప్పడానికెళ్ళాలి. అంటే సరే అనేసేవారు. పర్మిషన్‌లిచ్చేవారు, సెలవులిచ్చేవారు. అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. సరే అలా 15, 20 రోజుల పాటు సెలవు పెట్టేసాను. మిగిలిన రోజుల్లోనేమో సాటర్‌డే, సండేలు అవి వాటిల్లోనూ అలాగా ఒక నెల రోజులు నెలలో మొత్తం అన్ని గ్రామాలు తిరిగేసామండి. మండలాలు 3 మండలాలు తిరిగేసి అందరికి ధ్యానం చెప్పి, ధ్యాన ప్రచారం చేసి అక్కడ పిరమిడ్స్ కూడా నిర్మాణం జరిగింది కూడా. కొంతమంది పిరమిడ్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అది జరిగిన తర్వాత బద్రీ సార్ ఏం చేస్తారంటే, ఆడవాళ్ళందరికీ కూడా మహిళా ధ్యాన యజ్ఞం అని పెట్టి భీమవరంలో 108 మంది మహిళలకి సన్మానం చేశారు. సన్మానం అనే కార్యక్రమం పెట్టారనమాట. అప్పుడు మేమందరం వెళ్ళాం. నన్ను కూడా పిలిచారు అందులో. వెళ్ళిన తర్వాత అందరికి సన్మానం చేస్తున్నారు సారు. అప్పుడు నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. పిలిచినప్పుడు సారు ఎప్పుడైతే స్టేజ్ మీదకి పిలిచారో అప్పటి వరకు బానే ఉన్నాను. స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత సార్ నా చేతికి మైక్ ఇచ్చి, "మేడం పాట పాడండి" అన్నారు. పాట పాడండి అన్న వెంటనే సార్ అలా అనగానే నాకు తలనరాలన్నీ తెగిపోయినట్టుగా నొప్పండి. ఇంకా బ్లడ్ ఇలా కారిపోతుందా అనిపిస్తోంది నాకు. బాడీ అంతా అసలు వణికిపోతోంది. నుంచోలేకపోతున్నాను. నేను ఇలాగా అణగారిపోతున్నానా అనిపిస్తోంది. ఉన్నా కూడా నుంచున్నానని అనిపించట్లే నాకు. ఇలాగా కిందకి పడిపోతున్నానేమో అనిపిస్తోంది. అలా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకో తెలీదు. మరి సారేమో పాట పాడమన్నారు. సారేమో షాల్ కప్పారు. గంధము అవన్నీ బొట్టు అన్నీ పెట్టేసారు. అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత పాట పాడమన్నారన్నమాట. ఇంకప్పుడు పాట పాడాలి. సార్ చెప్పారు. సార్ దూకమంటే దూకాలి. ఏం చేయమంటే అది చేయాలి అనుకున్నాను. అనుకున్న వెంటనే ఇంక నేను ఆహ్, సారు మైక్ ఇచ్చారు కదా! నేను పాడలేదండి. నా గొంతు ద్వారా పాట వచ్చింది. అక్కడ నేను పాడలా. పక్కనే సార్ చేతులు 2 వెనక్కి కట్టుకొని, ఇలా చేతులు 2 వెనక్కి పట్టుకొని నుంచున్నారు. కళ్ళు మూసుకొని ఉన్నారు సారు కూడా. కళ్ళు మూసుకొని ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇక్కడ పాట నా గొంతు ద్వారా పైకి స్వరం వస్తోంది. నేను పాడట్లా ఇక్కడ. నాకు వినపడుతోంది పాట. కానీ నేను పాడట్లా. నేను ఏదో ఒక మైకంలాగా ఉన్నాను. కానీ పాటొస్తోంది నా ద్వారా. సవ్యంగా వస్తోంది. ఎంతో అద్భుతంగా వస్తోంది. ఆ పాటకి అక్కడకు ఉన్న వాళ్ళందరూ స్థాణువుల్లా ఉండిపోయారు. కదలట్లేదు, మెదలట్లేదు. నేనదంతా చూస్తున్నాను. నా కళ్ళు అలా చూస్తున్నాయి. కానీ పాట నేను పాడట్లేదని తెలుస్తోంది నాకు. అందరూ అలా స్థాణువుల్లా ఉండిపోయారు. తర్వాత పాట అయిపోయింది. అప్పుడు ఇంక వెంటనే వేరే మేడంకి సన్మానం చేయాలని నేను కొంచెం వెనక్కొచ్చాను. వాలిపోతున్నాను నేను. ఇంక అప్పుడు పక్కావిడ చూసి నన్ను గబుక్కుని కిందకి దింపి కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు ఇలా నా పరిస్థితి ఇలా ఉందని మా వాళ్ళకి చెప్తే మా బాబాజీను, మా వారు భోజనం చేస్తే తగ్గుతుందేమో అని భోజనశాలకు తీసుకెళ్లారు. అప్పుడు చాలా మంది భోజనానికొచ్చారు. పిప్పళ్ళ ప్రసాద్ గారు కూడా వచ్చారు. పిప్పళ్ళ ప్రసాద్ గారన్నారు, "మేడం మీరంత అద్భుతంగా పాడారండి ఇవాళ. గంధర్వ గానంలా ఉంది. ఎంత అద్భుతంగా ఉందండి ఈరోజు పాట. ఎప్పుడూ అంత బాగా పాడలేదు మీరు. ఇవాళ చాలా బాగా పాడారు." అంటే ఆయన గూడా అలా అన్నారంటే ఇక నాకనిపించింది. అయితే నేను పాడింది కాదు నిజంగానే. అది మాస్టర్స్ వచ్చి పాడుకున్నారు నా ద్వారా
అనేది నాకు అర్థమైంది. సరే నాకు తలనొప్పి బాగా విపరీతంగా ఉంది తగ్గట్లేదు. ఇంటికి ఏలూరు వచ్చేసాం భీమవరం నుంచి కారులో. వచ్చిన తర్వాత ఇంకా నాకు కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను. మా వాళ్ళేమో నిన్ను హాస్పిటల్‌కి తీసుకుపోతాము అని అంటున్నారు. నాకేమో వద్దు బాబోయ్! నేను హాస్పిటల్‌కి రాను. నాకు ధ్యానంతోనే తగ్గించుకుంటానంటున్నాను. కానీ ధ్యానం చేయలేకపోతున్నా. ఇంకా అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాత్రి తెల్లవార్లు నరకమే అనుభవించాను. తర్వాత మర్నాడు ఒక ప్రతిసారి జంగారెడ్డిగూడెం వెళ్లారు ఇక్కడి నుంచి భీమవరం నుంచి. అప్పుడు ఒకాయన ఏలూరు ఆయన నన్ను "నువ్వు వస్తావా అమ్మా" అని అడిగారు. అడిగితే ఇలా నా పరిస్థితి ఇలా ఉంది సార్ నాకసలు బాగోలేదని చెప్పాను నేను. చెప్తే సరేనమ్మా అనేసి ఆయన వెళ్ళిపోయారు జంగారెడ్డిగూడెం. ఇంకో మేడం పద్మ గారని పాలకొల్లులో ఉంటారు. ఇదివరకు ఆవిడ బాగా ప్రచారం అది చేసేవారు. ఆ మేడం ఫోను చేశారు. నాకు "మేడం ఎలా ఉంది మీకు?" అని అడిగారు. అంటే "నాకస్సలు తగ్గలేదు మేడం. రాత్రంతా చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా అలాగే ఉంది" అన్నా. అంటే "మేడం మీరు పత్రి సార్‌కి చెప్పండి" అన్నారు. ఎలా చెప్తామమ్మా? మన సొంత విషయాలు ఎలా చెప్తాం గురువులకి? ఏదైనా ధ్యాన ప్రచారం గురించో, ధ్యానం గురించో అయితే ఆధ్యాత్మిక విషయాలైతే చెప్పొచ్చు గాని అన్నాను. లేదు మేడం. మనకేదైనా ఉంటే మన గురువులే ఆయన సమక్షంలో వచ్చింది కాబట్టి ఆయనే తీసేయాలి. అందుకనే మీరు ఆయనకి చెప్పండి అన్నారు. అంటే అప్పుడు నేను ఈ ఏలూరు నుంచి మాస్టర్ ఎళ్లారు కదా! ఒకాయన. ఆయన ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఫోను చేసి పత్రి సార్ చేత నాతో మాట్లాడించారు. చూడండి అన్నీ కూడా ఎంత అద్భుతంగా జరిగాయో. అప్పుడు సార్ నాతో "మేడం ఏంటి విశేషాలు?" అన్నారు. అంటే "సార్ అంతా బావుంది సార్" అన్నాను ఏడుస్తున్నాను. "ఎందుకు మేడం ఏంటి విశేషాలు?" అన్నారు. అంటే అప్పుడు నేను బాగా ఏడుస్తూ నాకు చాలా తలనొప్పిగా ఉంది సార్. రాత్రి ఇలాగ మీరు స్టేజ్ మీదకి పిలిచినప్పుడు పాట పాడమన్నారు కదా! ఆ టైంలో స్టార్ట్ అయింది సార్. ఇంక నాకంతా కూడా విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తున్నాయి. తలలో నరాలన్నీ తెగిపోయినట్టుగా ఉన్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ధ్యానం కూడా చేయలేకపోతున్నాను అని. అంటే సార్ ఒక నిమిషం ఆగి మేడం మీకు కర్మలు తొలగిపోవాలని ఉందా లేదా అని అడిగారు. కర్మలు తొలగిపోవాలని ఉందా లేదా అన్నారు. తొలగిపోవాలని ఉంది సార్ అన్నా. అయితే మీరు ఒక 24 గంటలు ఓపిక పట్టండి మేడం. అంటే సరే సార్ అన్నా. ఇంక నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే సార్ సమక్షంలోకి వెళ్ళిపోయింది నా సమస్య. వెళ్ళిపోయిందంటే ఇంక సార్ చూసుకుంటారు. ఇంక నాకేం పని లేదు. నేనేం బాధపడక్కర్లా, భయపడక్కర్లా. నేనేమో అయిపోను. ఎందుకంటే నేను భూమి మీద ఇంకా ఉండి ఏదో చేయాలని నా కోరిక. అది సారే చూసుకుంటారు. నాకు నేనిక్కడ ఉండి చేయాలి అనుకుంటే ఉంచుకుంటారు. లేదంటే ఆయన తీసుకెళ్తారు. ఆయన ఇష్టం అది. అనేసి ఇంక ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయిన తర్వాత 24 గంటలు ఓపిక పట్టమన్నారు కాబట్టి, ఆ 24 గంటలు నేను మంచం మీదే కూర్చొని కాసేపు ధ్యానం చేయడం. మళ్ళీ కాసేపు పడుకోవడం. మళ్ళీ కాసేపు ధ్యానం చేయడం. మళ్ళీ పడుకోవటం. ఆ మంచం మీదకే ఫుడ్డు అన్నీ వచ్చేసాయి నాకు ఆ రోజంతా. అలాగా చే 24 11 గంటలకి సార్ మాట్లాడారండి ఉదయం. మర్నాడు ఉదయం 11 గంటలకిలా నాకు తీసేసినట్లుగా పోయింది. అంటే కర్మలన్నీ కూడా తొలగిపోవడానికి ఆ 24 గంటల్లో నేను ఆ బాధ పడాల్సొచ్చిందన్నమాట. 24 గంటలేంటి అంతకుముందు రోజు రాత్రి నుంచే మొదలైంది కదా! ఆ 36 గంటలో ఎంతో పట్టింది నాకు ఇది తగ్గడానికి. అప్పుడు నాకర్థమైంది. నా కర్మ చక్రాన్ని నన్ను దింపేశారు సార్ అని అనుకున్నాననమాట. అలాగా నా యొక్క ఇది జరిగింది. తర్వాత పత్రిజీ గారు ఒకసారి మేము శ్రీశైలం ధ్యాన యజ్ఞానికెళ్ళినప్పుడు, ఆ ధ్యాన యజ్ఞంలో సారు అయిపోయిన తర్వాత ఒకసారి ఫోను చేశారు. అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత. ఫోను చేసి, "మేడం ఏంటి విశేషాలు? శ్రీశైల ధ్యాన యజ్ఞం ఎలా జరిగింది?" అని అడిగారు. అడిగితే చాలా అద్భుతంగా జరిగింది సార్ అని అక్కడ విశేషాలు కొన్ని మాట్లాడుతూ ఇలా అలా అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత "సార్ ఏలూరు రండి సార్ ఒకసారి" అన్నా. అంటే సార్ అన్నారు, "ఏం పెడతారు నాకు?" అన్నారు. అంటే నేనన్నాను, "మీకు చామదుంపల కూర ఇష్టం కదా సార్! అది చేసి పెడతాం సార్" అని. అంటే నాకు చామదుంపల కూరొద్దు, చామాకుల కూర కావాలి అన్నారు. చామాకుల కూర సార్ ఎప్పుడు నేను తినలేదు అన్నా. అంటే మీకు తెలీదు చామాకుల కూర ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అన్నారు. అయితే సరే సార్ అదే చేస్తాం సార్ అన్నాను నేను. అన్న తర్వాత ఇంక సారు ఇంకా ఏవో మాట్లాడేసి పెట్టేశారు. తర్వాత 15 రోజులకి మేము అనుకోకుండా చెన్నైలో క్లాసులు జరుగుతున్నాయి. క్లాస్ చెప్పాలని రమ్మన్నారనమాట. సరే అని నేను, మా బాబాజీ, ధ్యానపుత్రుడు మేమిద్దరం మా ధ్యానపుత్రుడు, నేను కలిసి కారేసుకొని ఎళ్ళిపోయాం చెన్నై. వెళ్ళిన దాకా ఉండి అక్కడ సార్ మేము వెళ్ళిన మా అక్కయ్య గారి అబ్బాయి ఉంటే వాళ్ళ ఇంట్లో దిగాము. దిగాక పలానా వాళ్ళు ఎవరైతే క్లాస్ పెట్టుకున్నారో వాళ్ళకి ఫోను చేసి, "మేము వచ్చేసామండి. ఇక్కడే ఉన్నాం. చెన్నై వచ్చేసాం" అని చెప్పాం. మర్నాడే క్లాస్ ఉంది. వాళ్ళేమన్నారంటే, "మేడం మీరొచ్చేటప్పుడు పత్రి సార్‌ని వెంట పెట్టుకొని వచ్చారా?" అని అడిగారు. అంటే పత్రి సార్‌ని వెంట పెట్టుకు రావడం ఏంటండి అంటే, "సార్ కూడా వచ్చారు మేడం ఇవాళ.
అన్నారు. అవునా! సార్ వచ్చారా? అంటే, అవును మేడం. మేము వెళ్దాం అనుకుంటున్నాం. మీరు వస్తారా అన్నారు. ఆ! ఎందుకు రామనేసి అప్పుడు వాళ్ళు మేము కలిసి కార్‌లో వెళ్ళిపోయాం. వెళ్ళిన దాకా ఉండి సార్ అందరికి భోజనం వడ్డిస్తున్నారండి. వడ్డిస్తుంటే మేమేం చేసామంటే, మేము కూడా పళ్ళాలు పట్టుకొని వరుసగా నుంచున్నాం. నుంచుంటే అప్పుడు సారు భోజనం వడ్డిస్తూ ఇలా తలెత్తి చూసారు. చూసి, "ఏంటి మీరిక్కడ?" అని ఆశ్చర్యపోయారనమాట. "మీరిక్కడేంటి?" అన్నారు. అంటే సార్ మీరు ఆహ్, వంట చేసి పెట్టాలని నేను చాలా సార్లు అనుకున్నాను సార్. అది అవ్వలేదు. అందుకని నేనప్పుడు అన్నాననమాట. సార్ చామాకుల కూర తినొచ్చు అని అన్నారు కదా! అప్పుడు అన్నాను. అయితే సార్ మీరు ఈసారి మీరే వండి పెట్టాలి సారు. నాకు చేత కాదది అని చెప్పాననమాట. ఓకే అన్నారు సార్. ఇక్కడ అది ఇంప్లిమెంట్ అయిందనమాట. సార్ వడ్డన చేస్తున్నారు. అప్పుడు సార్ మీరు వండి పెట్టాలని కోరుకున్నాను కదా! అందుకనే మీ దగ్గరికొచ్చేసాం సార్ అని. అంటే అప్పుడు సార్ పకపకా నవ్వి మాకు కూడా ప్లేట్‌లో పెట్టి రండి రండి అని మమ్మల్ని టేబుల్ మీద పెట్టుకోమని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి సార్ కూడా దగ్గరుండి వడ్డించారండి అన్నీ కూడా. వడ్డించి భోజనం పెట్టారు. తర్వాత ఇంక అక్కడి నుంచి సార్ పడుకున్నారు. పడుకుంటే మేము కాళ్ళు నొక్కుతున్నాము. నాతో పాటు ఒక ఆవిడ క్లాస్ కండక్ట్ పెట్టుకున్న ఆవిడ ఉన్నారు కదా! ఆవిడొచ్చారు కదా! చెన్నై ఆవిడ. ఆవిడతో పాటు ఇంకొక అమ్మాయిని, కొత్త అమ్మాయిని తీసుకొచ్చారావిడ. ఆ కొత్త అమ్మాయి పేరు లక్ష్మీ ఛాయ. ఆ అమ్మాయిని నన్ను ఫోను ద్వారా నేను ధ్యానం నేర్పడం జరిగింది. ఫోను ద్వారా తెలుసుకొని చేస్తోంది గానీ, ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఆ అమ్మాయి అడిగింది, "సార్ నేను ఏం చేయాలి సార్ ఇంకాను" అని అడిగింది. అయితే సారన్నారు, "ఏం చేయాలేంటి? ధ్యానం చెయ్యి" అన్నారు. "ధ్యానం చేస్తున్నాను సార్. ఇంకా ఏం చేయాలి సార్?" "రాధా మేడం ఏం చేస్తుందో అది చెయ్యి" అన్నారు. అంటే ఆహ్, "అది కాదు సార్. నేనేం చేయాలో చెప్పండి." "నేనేం చేయాలో చెప్పండి అంటావేంటి? రాధా మేడం ఏం చేస్తుందో నువ్వు అది చెయ్యి." అంటే "సార్ చెప్పండి సార్, చెప్పండి సార్" అంటా. కొత్త అమ్మాయి కదా! తెలీదనమాట. అప్పుడు సారన్నారు, "మేడం నాలా తయారైంది. నువ్వు మేడంలా తయారవ్వు" అని చెప్పారు. అంతే. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. సార్ ఇంత అద్భుతంగా మనల్ని రిసీవ్ చేసుకొని ఇంత చక్కగా భోజనం పెట్టారు అని చాలా ఆనందకరమైన రోజు అనిపించిందండి ఆ రోజు. ఆ రోజు ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ చెన్నైలో క్లాస్ అది చూసుకొని మళ్ళీ ఇంటికొచ్చేసామనమాట. ఇంకా మా ఇంట్లో ఒక సమస్యొచ్చిందండి ఒకసారి. ఆ సమస్యొచ్చినప్పుడు మేమందరం చాలా వర్రీ అవుతున్నామనమాట. ఆ సమస్య ఎలా తీర్చుకోవాలి? గురువులతో చెప్పకూడదు సమస్యలు. ఆధ్యాత్మికంగా అయితేనే అడగాలి. చాలా మంది ప్రతిసారి చెవుల దగ్గరకొచ్చి, "సార్ మేము ఇల్లు అమ్మాలి సార్. సార్ మా అబ్బాయి పెళ్ళవ్వాలి సార్. సార్ మా అమ్మాయి పెళ్ళవ్వాలి సార్." ఇలాంటివి అడుగుతుంటే సారు, "ఓకే. ధ్యానం చేయమను" అనేవారు. మా మా అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు సార్ అంటే, "ధ్యానం చేయమని" అనేవారు. దేనికైనా ధ్యానం చేయమనే చెప్తారు కదా! పత్రి సారు. మనం అందుకని సార్‌ని ఏమి అడగక్కర్లా. మనకు తెలుసు ధ్యానం చేయాలి అని. అందుకని నేను ఏమి అడగకూడదు. కానీ ఈ సమస్య ఎలా పోతుంది? ఇది పోవాలి. సరే ఇంకా సార్ విజయవాడ వచ్చారని తెలిసి నేను మా వారు వెళ్ళాము. చాలా నిండా మునిగున్నాం అప్పటికి ఈ సమస్యతో. అప్పుడు సార్ "ఏంటి మేడం విశేషాలు?" అన్నారు. అంటే "అంతా బావుంది సార్" అన్నాను. "అంతా బావుందా?" అన్నారు. "అవును సార్ అంతా బావుంది." మళ్ళీ ఈయన్ని అడిగారు. ఈయన కూడా "అంతా బావుంది సార్" అన్నారు. అన్నాక అప్పుడు ఆహ్, ఇక్కడ ఏలూరు నుంచి ఒక ప్రసాద్ సార్ అని ఒక ఆయనొచ్చారు. ఆయన "ఏమయ్యా ప్రసాద్ ఏంటి అంతా బావుందంటోంది ఈవిడ" అన్నారు. "అవును సార్ మీరు అంతా బావుంది అంటే బావుంటుందని వాళ్ళ ఉద్దేశ్యం. అందుకని అలా అన్నారు" అని ఆయనన్నారు. ఆయనకి తెలుసు మా సమస్య గురించి. అప్పుడు వెంటనే పద్మ మేడం వచ్చారు. విజయవాడ రాఘవరావు గారి మిసెస్ పద్మ మేడం. "పద్మ మేడం ఏంటి ఈవిడనడిగితే అంతా బావుందంటుంది" అన్నారు. అంటే "అవును సార్ కడుపులో బడబాగ్నున్నా అంతా బావుందనడం మీరేగా మాకు నేర్పారు" అన్నారు మేడం. "కడుపులో బడబాగ్నున్నా అంతా బావుందనడం మీరే కదా సార్ నేర్పారు" అన్నారు. అంటే పక్కపక్కన నవ్వారు సార్. తర్వాత ఇంకా వెంటనే ఇంటికొచ్చామండి. ఇంక వెంటనే ఆ సమస్య తీరిపోయింది. అంటే ఎప్పుడైనా సరే గురువులు మనం ఎప్పుడైతే గురువుల వర్క్ చేస్తూ ఉంటామో, విశ్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటామో, ఆ గురువులు మన బాధ్యత తీసుకొని మనకేది కావాలో అది సరిచేసేస్తూ ఉంటారనేది నాకర్థమైంది. అలా ప్రతిసారి కూడా మాకు ఏది కావాలంటే అదే జరిగేదండి. సరే ఇంక ఆఖరి విడతగా ఇంకొకటి చెప్తున్నాను మీకు. ఇదిగో నేను నా ద్వారా పత్రి సారు 'ధ్యానామృత కలశం' అనేటువంటి ఈ పుస్తకాన్ని రాసేలా చేశారండి. భగవానుడికి పాయసం పెట్టిన సుజాతే పుస్తకం పైనున్న అట్ట అన్నమాట. అప్పుడు సారు నాకు ఎలా చెప్పారంటే ఈ పుస్తకం గురించి 2012లో సార్ గురించి కొంచెం ఎలిగేషన్స్ వచ్చాయి కదా! తర్వాత 2013లో మేము సార్‌ని చూడడానికి వెళ్ళాము.
వెళ్ళి సార్ కర్నూలులో ఉంటే అక్కడ కలిసాం సార్‌ని. కలిసేస్తే అక్కడ భోజనాలది చక్కగా ప్రేమగా వడ్డించారు సార్. భోజనాలు చేసేసాం. వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నేను అక్కడ బహిరంగ సభ పెడతారు ఏలూరులో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బహిరంగంగా రామకోటి ఉత్సవాలని చేస్తారు. ఆ రామకోటి ఉత్సవాల్లో నాకు క్లాస్ ఇచ్చారు ధ్యానం గురించి. అప్పుడు నేను వెళ్లి ఎంతో అద్భుతంగా మా గురువుగారు పత్రిజీ గారు ఆయన నేర్పిన బాటలోనే మేమున్నామని ఎంతో చక్కగా నేను చెప్పడం జరిగింది. అంటే 2012 తర్వాత చాలా మంది బోర్లు తిరగేసేసుకున్నారు. కొంతమందేమో ధ్యానం చెప్పడానికే భయపడిపోయారు. 2013లో కూడా నేను భయం లేకుండా ధైర్యంగా, నిర్భయంగా నా గురువు గురించి నాకు తెలుసు. వాళ్ళెవరో ఏదో టీవీల్లో చెప్పారని నేనెందుకు ఇదైపోతాను. అందుకే నేను ధైర్యంగా ఆ క్లాస్ చెప్పడం జరిగింది. ఈ విషయం మా దగ్గర అప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన చూసారంట. చూసి ఆయనేంటి పత్రిసార్‌ని కలిసినప్పుడు సార్‌కి చెప్పారు. ఆవిడ ధైర్యంగా క్లాస్ చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనంటే అప్పుడు సార్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "మేడం మీకు నేనొక పని అప్పగిస్తాను చేస్తారా?" అన్నారు. "తప్పకుండా చేస్తాను సార్" అన్నా. "అయితే మీరు ఒక పుస్తకం రాయాలి మీరు" అన్నారు. అంటే 150 పేజీలకు తగ్గకూడదు ఆ పుస్తకం అన్నారు. "మీ యొక్క అనుభవాల సారమంతా అందులోకి రావాలి. మీరు తెలుసుకున్న జ్ఞానమంతా అందులోకి రావాలి" అని చెప్పారు. "అలాగే సార్" అని చెప్పాను. అలాగా సార్ ద్వారా అనిపించుకుని ఆ రోజేంటంటే ఫిబ్రవరి 21 తారీఖండి. ఫిబ్రవరి 21 తారీఖు 2013 అది. నేను 2012 ఫిబ్రవరి 21 తారీఖుని పుస్తకం రాయడానికి శ్రీకారం చుట్టాను ఆల్రెడీ. ఒక బుక్ రాయాలని మా జ్ఞానపుత్రుడు బాబాజీ గొడవ చేసేవాడు. "అమ్మ నువ్వు బుక్ రాయొచ్చు కదా! బుక్ రాయొచ్చు కదా!" అంటే సరే అని ఫిబ్రవరి 21, 2012 రో రోజున నేను శ్రీకారం చుట్టానన్నమాట. కొన్ని పుస్తకం రాయడం మొదలుపెట్టా. ఒక నోట్స్ తీసుకొని రాయడం మొదలుపెట్టా. ఒక 50 పేజీలు అయిన తర్వాత నేను పత్రి సారు అడిగితే రాయాలి కానీ, పత్రి సార్ చెప్తే రాయాలి గానీ, ఉత్తినే రాయడం ఏంటి నేను అంత గొప్పదాన్నా? నా గొప్పతనం గురువు తెలుసుకొని గురువు రాయమంటేనే రాయాలి. అంతేగాని నేను పిచ్చి పిచ్చి రాతలు రాస్తే సరిపోతుందేంటి అనేసి మానేసా నేను. వదిలేసా. తర్వాత కరెక్ట్‌గా ఫిబ్రవరి 21, 2013. 2012 ఫిబ్రవరి 21ని స్టార్ట్ చేసి వదిలేసింది. మళ్ళీ 2013 ఫిబ్రవరి 21 సార్ ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజు భీష్మ ఏకాదశి. ఆ రోజు సార్ ఫోన్ చేసి, "మీకు ఈ రోజు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్‌గా శ్రీకారం చుడుతున్నాను మేడం. మీరు బుక్ రాయాలి" అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు సార్ చెప్పారు కాబట్టి మళ్ళీ ఆ 50 పేజీలు ఉన్నాయి కదా! అంతకుముందు రాసినవి. తర్వాత కంటిన్యూషన్ చేసి ఆ బుక్‌ని ఈ రకంగా తీర్చిదిద్దడం జరిగిందండి. పత్రిక సార్ దగ్గరికి ఈ బుక్ ఎన్నో సార్లు రాయటం, డీటీపీ చేయించి పంపించడం. సారేమో ఆ డీటీపీని కరెక్షన్స్ చేయడం. ఆ కరెక్షన్స్ చేసినవి మళ్ళీ రావటం. మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేయడం. ఇందులో నేను నా అనుభవ జ్ఞానం ఉంది. నేను పొందిన అనుభవాలున్నాయి. పత్రిజీతో నా అనుభవాలున్నాయి. అలాగే కొంతమంది మాస్టర్స్ ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానం ఉంది. పుస్తకాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం ఉంది. అన్నీ కూడా ఇందులో పొందుపరచడం వల్ల జ్ఞానామృత కల్పం అనే పేరు దీనికి రాబడింది. అలాగే రాధా మనోహరాలు. రాధకి మనసుకి హరించిన విషయాలు అని నా పేరుతో రాధా మనోహరాలు అని కూడా బ్రాకెట్‌లో పేరొచ్చిందనమాట. పత్రి సార్ పేరు ఇది పెట్టానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఇందులో ఇలా ఇన్ని రాసాను కదా! అనుభవాలు ఒకటే రాయాలేమో, నేను ఇలా విషయాలు మిగిలినవి కూడా రాసాను. రాయొచ్చో, రాయకూడదో అనుకున్నాను. అనుకున్నప్పుడు గుంటూరులో ఒకసారి ఒక సభ జరిగింది. ఆ సభలో సార్ దగ్గరికి ఎలా అయినా ఈ విషయం అడగాలనుకున్నాను. అడగాలనుకుంటే సార్ ఏం చేశారు, ఆయనే మాట్లాడుతూ మామూలుగా మైక్ పట్టుకొని అందరితో మాట్లాడుతూ మైక్‌లో చెప్తూ అందరూ కూడా పుస్తకాలు రాయాలి. 18వ ఆదర్శ సూత్రం పుస్తకం రాయడం అనేది అనగానే 18వ ఆదర్శ సూత్రం ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ఆ పుస్తకంలో మీరు రాయాల్సిన విషయాలేంటంటే మీ అనుభవాలు తెలియచేయాలి. అలాగే మీరు తెలుసుకున్న మీరు నాతో మీరున్నటువంటి అనుభవాలు రాయాలి. అలాగే మీరు పుస్తకాలేమైనా చదివితే ఆ పుస్తకాల్లోని జ్ఞానం రాయాలి. అలాగే మీరెవరైనా మాస్టర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం రాయాలి. ఈ 4 ఉన్నప్పుడు అది పరిపూర్ణమైన పుస్తకం ఉంటుందని చెప్పారు సారు. నేను అడగక్కర్లేకుండానే నాకు ఆన్సర్ వచ్చిందనమాట. మళ్ళీ ఇంకోటి చెప్పారండి సార్. మీరు ఒక తుమ్మెద ఎలాగైతే ప్రతి పువ్వు మీద రాలుతూ మకరందాన్ని గ్రోలుతుందో, ఆ పువ్వుకి నష్టం కలగకుండా, అలాగే ప్రతి మాస్టర్ దగ్గర మీరు జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందినప్పుడు మీరు ఆ మాస్టర్‌కి గాని, ఆ సంస్థకి గాని ఎలాంటి చెడు పేరు రాకుండా మీరు ఆ జ్ఞానాన్ని పొందాల్సుంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇది గురువుగారి ద్వారా మేము పొందిన అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి గానీ, ఇప్పటి వరకు ఇవి సరిపోతాయి. మళ్ళీ ఇంకోసారి మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సతీష్ గారికి, అలాగే మరి సరితకి నా యొక్క ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వస్తున్నారు మాస్టర్స్. మేడం గారు
భగవద్గీత అధ్యయనం చేయబోతున్నారు మాస్టర్స్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు భగవద్గీత ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఆత్మ సంయమ యోగం అయింది, విజ్ఞాన యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః విజ్ఞానయోగः. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అర్జున, నాయందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని, ఆ పద్ధతిని చెప్పెదను వినుము. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకొనినచో మరల ఈ ప్రపంచము తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదు. అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో మోక్ష సిద్ధికై ప్రయత్నిస్తూ ఉన్నాడు. అట్లి ప్రయత్నించిన వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమిరాపో నలో వాయువు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రషద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి మాయ విభజింపబడినది. అపరేయమితస్త్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్తు. గొప్ప బాహువులు గల అర్జున, ఆ అపరా ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనది, ఈ జగత్తునంతను ధరించినది, జీవరూపమైనది నాకు మరి ఒక ప్రకృతిని, పరాప్రకృతిని, శ్రేష్టమైన దానినిగా నెరుగుము. ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రవా ప్రళయస్తథా. జడచేతనములకు సమస్త భూతములను ఈ 2 విధములుగా పరాపర ప్రకృతుల వలననే కలుగునవి అని తెలుసుకొనుము. ఈ 2 ప్రకృతుల ద్వారా నేనే సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడనై ఉన్నాను. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీ లేనే లేదు. దారమందు మణుల వలె నాయంతే సమస్త ప్రపంచము కూడా కూర్చబడినది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. అర్జున, నేను జలమందు రుచియు, చంద్రసూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్సాస్మి తపస్విషు. మరియు నేను భూమి యందు సుగంధమును, అగ్ని యందు ప్రకాశమును, సమస్త ప్రాణులందు ప్రాణమును లేక ఆయువును, తామసుల యందు తపస్సును అయి ఉన్నాను. బీజం వా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి
తేజస్వినామహం. అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా నెరుంగుము. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. బలం బలవతాం చాహం కామరాగవర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరత కుల శ్రేష్ఠుడు వగు అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును, ప్రాణముల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచయే మత్తయా ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తేషు దేవై. రజ సత్వరజస్తమ గుణములచే కలిగిన పదార్థములు లేక స్వభావములు ఏవి కలవో అవి నా వలననే కలిగినవి అని నీ వెరుంగుము. అయితే నేను నా యందు లేను, అవి నా యందున్నవి. నేను వారికి వశుడుగాను, అవి నాకు వశవర్తులై ఉన్నవని భావము. త్రిభిర్గుణమయీ భావై ఏభి సర్వమిదం జగతు మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఈ చెప్పబడిన మూడు విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును అవివేకమును పొందింపబడినదై ఆ గుణముల కంటే వేరై అతీతుడనై నాశరహితుడైనట్టి నన్ను తెలుసుకొనజాలకున్నది. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతిదే. దైవ సంబంధమైనది అలౌకిక సామర్థ్యము గలయు త్రిగుణాత్మకమైనది నా యొక్క మాయ ప్రకృతి దాటుల కష్ట సాధ్యమైనది అయినను ఎవరు నన్నే శరణు పొందుదురో వారి మాయను దాటివేయగలరు. నమాం దుష్కృతినో మూఢా ప్రపంచంతే నరాధమాః మాయయా బహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. పాపము చెయ్యువారును మూఢులను మాయచే అపహరింపబడిన జ్ఞానము కలవారును రాక్షస స్వభావమును ఆసురీ గుణములను ఆశ్రయించిన వారు నాకు మనుజ జాతములు నన్ను పొందుటలేదు, ఆశ్రయించటలేదు. చతుర్విధా భజంతే మాం జనాసు కృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతవంశ శ్రేష్ఠుడవగు అర్జున, ఆపత్తునందున్నవాడు, భగవంతుని తెలుసుకొనగొనవాడు, ధనము సంపత్తు నఖిలంశించువాడు, ఆత్మజ్ఞానము కలవాడను. ఈ 4 విధములైన పుణ్యాత్ములకు జనులు నన్ను సేవిస్తూ ఉన్నారు, భజిస్తూ ఉన్నారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోచ్యర్థం అహం సజమమ ప్రియః. నలుగురిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండువాడును, ఒక పరమాత్మ యందే భక్తి కలవాడనగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిగులు ఇష్టుడే. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సహయుక్తాత్మ మామే వానుత్తమాం గతిం. వీరందరూ పైన తెలిపిన 4 భక్తులు మంచివారే, కాని అందు జ్ఞాని సాక్షాత్తు నేనే అని నా అభిప్రాయము. ఎందుకంటే అతడు నాయందే చిత్తమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన వ్యాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొనుచున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల యొక్క అంతమున మనుషుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే భగవంతుడేను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచు ఉన్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు. కామైస్తైస్తైహృత జ్ఞానా ప్రపద్యంతే అన్య దేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా.
తన యొక్క ప్రకృతి జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారై విషయాదుల యందును కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమములు అవలంబించి ఇతర దేవతలను భజిస్తూ ఉన్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ ఏ దేవతారూపమును శ్రద్ధతో పూజింపదలుచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను శ్రద్ధగా స్థిరముగా కలుగ చేయిచు ఉన్నాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ హితాన్. అతడు పైన తెలుపబడిన కామ్య భక్తుడు అట్టి శ్రద్ధతో కూడుకొని వారై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావించుచున్నాడు. మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచూ ఉన్నాడు. అంతవంతు ఫలం తేషాం తద్భవచ్చల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలము నాశవంతమై ఉన్నది. ఏలయనగా దేవతలు పూజించిన వారు దేవతలనే పొందుచూ ఉన్నారు. నా భక్తులు నన్ను పూజించిన వారు నన్నే పొందుచూ ఉన్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నాశరహితమైనట్టియు సర్వోత్తమమైనట్టియు ప్రకృతికి పరమైన విలసిల్లినట్టియు నా స్వరూపమును తెలియని అవివేకుల అవ్యక్త రూపుడగు ప్రపంచాతీతుడనగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నాను. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయచే బాగుగా కప్పబడినటువంటి నేను అందరికి కాలిపించేవాడును కాను. అవివేకులకు ఈ జనులు నన్ను పుట్టక లేని వానుగను నాశరహితంగానే ఎరుగుదురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమందని ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రమే ఎవడను ఎరుగడు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శత్రువులను తప్పింపచేయు అర్జున, సమస్త ప్రాణులను పుట్టకతోడనే రాగద్వేష జనితమగు దుఃఖ సుఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును పొందుచున్నవి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పుణ్యకార్య తత్పరులకు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టి వారు సుఖ దుఃఖాది ద్వంద్వరూపమగు అజ్ఞానము నుండి విడిబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవించుచూ ఉన్నారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్యయతంతి తే బ్రహ్మ తద్విద్దు కృష్ణం అధ్యాత్మం కర్మ చాపిలం. ఎవరు వార్ధక్యమును మరణమును సంసార దుఃఖమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయించు ఉన్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకొందురు. సాధి భూతాధి దైవం వా సాధి యజ్ఞంచ ఏ విదు ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అధిభూతం, అధిదైవం, అధి యజ్ఞములతో కూడి ఉన్న నన్నెవరు తెలుసుకుందరో వారు దేహ వియోగ కాలమందును దైవమందును నిలకడగల మనస్సు కలవారై మనోనిగ్రహము కలవారై నన్నెరుగగలరు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయः. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः. అక్షర పరబ్రహ్మ యోగా. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. పురుష శ్రేష్ఠుడు వగు కృష్ణ, బ్రహ్మమేది, అధ్యాత్మమేది, కర్మమనగనేమి, అధిభూతమన ఏది, ఏది చెప్పబడినది, అది దైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞుడెవరు? అతనిని తెలుసుకొనుట ఎట్లా? ప్రయాణ సమయమందు నియమన చిత్తులై మీరెట్లు తెలుసుకొనబడగలరు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజితః. అర్జున, సర్వోత్తమమైన నిరతిశయమైన నాశరహితమైన బ్రహ్మమనబడును. పరమాత్మ భావము అధ్యాత్మమని చెప్పబడును. ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగచేయు యజ్ఞాది రూపమగు త్యాగపూర్వకమైన క్రియా కర్మమను పేరు కలిగి ఉన్నది. అధిభూతం శరో భావ పురుషచ్చాతి దైవతం అధియజ్ఞో అమేవాత్ర దేహే దేహభృతాంబరా. దేహదారుల్లో శ్రేష్ఠుడవగు అర్జున, నశించే పదార్థము అధిభూతమనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతమనబడును. ఈ దేహమందు నేనే పరమాత్మయే అధియజ్ఞుడనబడును. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. ఎవడు మరణ కాలమునందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచు ఉన్నాడు. ఇక్కడ సందేహము ఏమీ కూడా లేదు. ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎవడు మరణ కాలమున ఏ భావమును లేక రూపమును చింతించుచు దేహమును విడుస్తారో వాడట్టి భావముని యొక్క స్మరణ చేయగలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపములనే పొందుచు ఉన్నాడు. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. కాబట్టి ఎల్ల కాలములందును నన్ను స్మరించుచు ఈ స్వధర్మముకు యుద్ధమును కూడా చేయము. ఈ ప్రకారముగా నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడైనచో నీవు నన్నే పొందగలవు. ఇక్కడ సంశయము లేదు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అర్జునాభ్యాసం అనే యోగముతో కూడినదియు ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సు చేత అప్రాకృతుడైన లేక స్వయం ప్రకాశ స్వరూపుడైన సర్వోత్తముడగు పరమ పురుషుని మరణ మరణ స్మరించుచు మనుషుడు అతనినే పొందుచు ఉన్నాడు. కవిం పురాణమనుశాసితారం అణోరణీయం స మనుస్మరేజ్యః సర్వస్య ధాతార మచించ రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవడు భక్తితో కూడుకొనిన వాడై అంత్యకాలమునందు యోగ బలముచే ధ్యానాభ్యాస సంస్కార బలముచే ప్రాణవాయువును భూమధ్యమున
కనుబొమ్మల నడుమ బాగుగా నిలిపి ఆ పిదప సర్వజ్ఞుడును పురాణ పురుషుడును జగన్నియామకుడును అణువు కంటెను మిగుల సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును సంరక్షకుడును చింతింప నలవి కాని స్వరూపము కలవాడును సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడును స్వయం ప్రకాశ స్వరూపుడును అజ్ఞానాంధకారమునకు ఆవల నుండువాడునగు పరమాత్మను నిశ్చల మనస్సుచే ఎవరు చింతించునో అతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచూ ఉన్నాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానినిగా చెప్పుచూ ఉన్నారో రాగరహితులకు కోరికలు నశించిన యత్నశీలులు జితేంద్రియులు దేని యందు ప్రవేశిస్తూ ఉన్నారో దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము అనుష్ఠించుచున్నారో అట్టి పరమాత్మ పదమును గూర్చి నీకు సంక్షేపముగా చెప్పెదను. సర్వద్వారాణి సంయమ్య మనోహృతి నిరుచ్య చ మూర్ధాధ్యాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి జంతేహం సయాతి పరమాం గతిం. ఎవడు ఇంద్రియ ద్వారములన్నింటినీ బాగుగా అరికట్టి మనస్సును హృదయమందు ఆత్మయందు లెస్సగా స్థాపించి శిరస్సునందు బ్రహ్మరంధ్రమందు ప్రాణవాయువును ఉంచి ఆత్మను కూర్చిన ఏకాగ్ర చింతనము యోగధారణ గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓమను ఒక అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదులును అతడు సర్వోత్తమ స్థానమును మోక్షమును పొందుచూ ఉన్నాడు. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, ఎవడు అనన్య చిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండును అట్టి నిరంతర ధ్యానపరులకు నేను సులభముగా పొందబడవాడినై ఉన్నాను. మాముపేచ్చతు పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై మరల దుఃఖ నిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నటికీ పొందనేరరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేచ్చతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీ తిరిగి వచ్చడి స్వభావము కలవి అనగా వానిని పొందిన వారు మరల జన్మం ఎత్తవలసి వచ్చుదురు. నన్ను పొందిన వారికి మరల జన్మమే లేదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్రి విదో జనా. ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల పరిమితి గల దానిగను అట్లే రాత్రిని 1000 యుగముల పరిమితి గల దానినిగను ఎరుగుదురో అట్టి వారు రాత్రింబగళ్ళు యొక్క తత్వమును బాగుగా తెరిగిన వారగుదురు. అవ్యక్తాన్యక్తయ సర్వాః ప్రభవచ్చహరాగమే రాజ్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజకే. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగినప్పుడు అవ్యక్తము ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి. మరల రాత్రి ప్రారంభమగినప్పుడు అవ్యక్తమునందే లీనమగుచు ఉన్నవి. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాజ్యాగమే వస పార్థ ప్రభవచ్చహరాగమే. అర్జున, ఆ ఈ పూర్వకల్పమందలి ప్రాణి సమూహమే కర్మ పరాధీనమై పుట్టి బ్రహ్మదేవుని రాత్రి యొక్క ప్రారంభమున మరల విలయమందుచున్నది. తిరిగి బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభమున పుట్టుచు ఉన్నది. పరస్తస్మాత్ భావోన్యో
వ్యక్తో వ్యక్తః సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ప్రకృతి కంటే వేరైనదియు ఉత్తమమైనదియు ఇంద్రియములకు వ్యక్తము కానిదియు పురాతనమైనది యగును. అది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే ఉండును. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.